అయితే యాక్చువల్గా డైలీ లైఫ్లో ఏ విధంగా సెల్ఫ్ ఎంక్లోజర్లోకి వెళ్ళిపోతామో మనం, సెల్ఫ్ పనిచేసేసరికి ఒక డిజైర్లోకి, లేకపోతే ఒక సారోలోకి, లేకపోతే ఒక భయంలోనికి వెళ్ళిపోయి సరౌండింగ్స్ తోటి ప్రపంచంతో కట్ అయిపోయి దాంట్లో ఉండిపోతాం. ఆ గ్లూమీనెస్లో, ఆ థింకింగ్లో, ఆ బాధలో అలా ఉండిపోతాం. అయితే దానివల్ల ఆ సెల్ఫ్ ఎంక్రోచర్ వల్ల ఎప్పుడైతే మనము డిఫరెంట్ అయిపోయామో, ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా మనలో మనం ఉండిపోయామో, ఒక సెపరేట్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్టే కాకుండా, అంటే మనలోని ఉండేటువంటి ఒక లోన్లీనెస్ అనేటువంటి ఒక స్థితి ఉంది. దానిలోనికి వెళ్ళాలి అని అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మొదట మనం అవేర్నెస్తో దర్శించినప్పుడు, లేదా అంటే మనం దేంట్లోని కూరుకుపోయామో, సో ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది మైండ్ ఏమవుతున్నాయంటే అన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఎంక్లోజర్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల సెపరేషన్ వస్తుంది. అసలు ఈ సెపరేషన్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దీన్ని మనము అవేర్నెస్తో గమనించినట్లయితే అప్పుడు మనం లోన్లీనెస్ అనే దానిలోనికి వెళ్ళగలుగుతాం. కృష్ణమూర్తి గారు చెప్పిన లోన్లీనెస్. ఎందుకంటే ఆ లోన్లీనెస్ అనేది ఒకలాంటి హాలోనెస్, అంటే ఏమీ లేనట్టు ఒక శూన్యతలాగా అన్నమాట. అంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఫేస్ ఇట్. అది మనము ఖాళీగా ఉండేటప్పుడు వెంటనే లోన్లీనెస్ రాగానే దేంతో దాంతో ఆక్యుపై అయిపోవడానికి మైండ్ ట్రై చేస్తుంది. ఇట్ కెనాట్ ఫేస్ ఇట్. ఐదర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సమ్ డైలాగ్ ఆర్ సంథింగ్ టు థింక్ సమ్ ప్రాబ్లమ్, ఇట్ హ్యాస్ టు ఫిల్ దట్ థింగ్. సో ఆ లోన్లీనెస్ అనేది మనకి అత్యంత భయంకరంగా వెంటాడుతూనే ఉంటుంది. ఇఫ్ యూ గో టు సమ్ సినిమా ఆర్ ఎంటర్టైన్మెంట్, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ దట్ లోన్లీనెస్. And if you do some work and if you are involved in that, as long as you are involved, సో అది లేదు. ఎప్పుడైతే అది అయిపోయిన వెంటనే మళ్ళీ లోన్లీనెస్ మళ్ళీ ఎదురవుతుంది. ఏదో ఖాళీ, ఏదో ఒక శూన్యత, ఏదో నింపాలని కోరుకుంటుంది. బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఎంప్టీ వెస్సెల్ వాంట్స్ టు ఫిల్ ఆల్వేస్. అంటే పూర్తిగా నిండిపోయిన వెస్సెల్కి మళ్ళీ నింపక్కర్లేదు కదా. సో జస్ట్ లైక్ దట్ దెర్ ఇస్ అన్ ఎంప్టీ థింగ్, ఎంప్టీ, ఏదో ఒకటి నింపాలి, ఏదో ఒకటి నింపాలి అనేటువంటి ఒక ఆతృత మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం మనం వీ ట్రై మెనీ ఎస్కేప్స్, ట్రై మెనీ థింగ్స్. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలాగా మనం వెళ్ళిపోతూ దానిలో కొనసాగుతూ మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ లోన్లీనెస్కి వస్తాం. అంటే ఏదో ఒక విషయం, దాంట్లో గ్రాటిఫికేషన్, డిజైర్ అండ్ ఆఫ్టర్ దట్ దెర్ ఈస్, అది అయిపోగానే లోన్లీనెస్, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ లోన్లీనెస్. ఇలాగా లోన్లీనెస్ తర్వాత మళ్ళీ ఏదో ఆక్యుపేషను, మళ్ళీ లోన్లీనెస్, మళ్ళీ ఆక్యుపేషన్, ఇలాగా వస్తుంది. కానీ లోన్లీనెస్ మాత్రం అదొక్కటి మాత్రం వెంటాడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అయితే కృష్ణమూర్తి వొకాబులరీలో చాలా ఇంకా లోతైన అర్థం ఉంటుంది. ఎందుకంటే బీయింగ్ అని, బికమింగ్ అని, తర్వాత సెన్సిటివ్నెస్ అని, తర్వాత
ఎలోన్నెస్ అని, ఇలాగా రకరకాల పదాలు ఆయన వాడతారు. అయితే ఆ పదాలకి కరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ ప్రకారంగా మాట్లాడితే కుదరదు అనమాట. సో దాంట్లోకి వెళ్ళిపోయి అందులోని అబ్జార్బ్ అయ్యి దాంట్లో నానిపోవాలి పూర్తిగాను. సో అంత లోతుగాను వెళ్తేనే కానీ మనకి ఆ పదం తాలూకా అంతరార్థం, వారు ఏ ఉద్దేశంతో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆ పదాన్ని అనేది తెలుసుకోలేక మనం సూపర్ఫిషియల్గా టచ్ చేసి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళాలి. సో దాని విషయం లోన్లీనెస్ చూస్తే యాక్చువల్గా ఆ శూన్యత అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది. కానీ ఎంతవరకైతే ఆ శూన్యతలోనికి చూచేవాడు చూడబడేది అనే రెండు విషయాలు లేకుండా, చూచేవాడు అంతమై చూచేవాడు చూడబడేది అనేది లేకుండా, రెండు లేకుండా కేవలం ఒకటే అయిపోతుందో అప్పుడు మాత్రమే లోన్లీనెస్ ఎండ్ అవుతుంది అంటారు. అయితే ఆ లోన్లీనెస్ ఎండ్ అవ్వాలంటే, ఆ లోన్లీనెస్ అంటే యాక్చువల్గా మనలో ఉన్నది పరిపూర్ణతే, లోన్లీనెస్ కాదు. అయితే సెల్ఫ్ ఏం చేస్తుందంటే ఆ పరిపూర్ణతని అర్థం చేసుకోలేదు. సెల్ఫ్ ఉన్నంతకాలం ఆ పరిపూర్ణతను తెలుసుకోలేదు. ఎందుకంటే సంథింగ్ ఇట్ డు నాట్ నో అండ్ ఇట్ ఫీల్స్ ఇన్సెక్యూర్. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఆక్యుపై విత్ సంథింగ్, టు గ్రాటిఫై సంథింగ్ అండ్ టు రన్ ఆఫ్టర్ సంథింగ్ అండ్ టు హ్యావ్ సంథింగ్. ఇలాగ ఏదో ఒకటి, ఇది కాకపోతుంది అది కాకపోతుంది, అలాగా అది బికాస్ ఇట్ లివ్స్ ఇన్ దట్, దాంట్లోనే అది జీవించగలదు. సపోజ్ ఇఫ్ యూ టేక్ అవుట్ ఫ్రమ్, నీటిలోంచి చేపను తీసేస్తే ఎలాగైతే అది మరణమో, అలాగే ఈ ప్రాసెస్లోంచి దాన్ని తీసేస్తే, ఆక్యుపేషన్లోంచి తీసేస్తే మరణం అనమాట దానికి, మైండ్కి, సెల్ఫ్కి. అందుకని అదేం చేస్తుంది, ఇట్ ఆల్వేస్ డు నాట్ వాంట్ టు ఫేస్ ద వాట్ ఈజ్ ద యాక్చువాలిటీ, దట్ ఈస్ యాక్చువాలిటీ విదిన్ హిమ్, living and burning in him, burning in every human being, and it's a living thing. ఆ లివింగ్ థింగ్ ఏంటి, పరిపూర్ణమైన శూన్యత. ఆ శూన్యత అనేది మూలంలో ఉందన్నమాట, ప్రతి ఒక్కరి మూలంలో ఉంది. అయితే మనం దాన్ని ఫేస్ చేయలేకపోతాం. ఎందుకంటే మైండ్, మనమంటే అక్కడ మైండ్ అనమాట, మైండ్ ఎందుకు ఫేస్ చేయలేదు, ఎందుకంటే అది ఇట్స్ డెత్ ఫర్ దట్. సో ఎప్పుడైతే మైండ్ అంటే ఏంటి, ద అబ్జర్వర్, కృష్ణమూర్తి లిటరేచర్ వొకాబులరీ ప్రకారం అంటే చూచేవాడితో ఉండేటువంటి గత జ్ఞానం, అనుభవాలతో ఉన్న జ్ఞానం, దాని నుంచి వచ్చిన నిర్ణయాలు, దాని నుంచి వచ్చిన బిలీఫ్ సిస్టమ్, దానిలోంచి వచ్చిన కండిషనింగ్ ఏదైతే ఉందో అంతా చూచేవాడు. ఆ చూచేవాడు ఉండడం వల్ల ఏమంటే, ఆ చూచేవాడు ఎప్పుడు ఆ శూన్యతని దర్శించడానికి భయపడతాడనమాట. యూ కెనాట్ లివ్ విత్ దట్. ఎందుకంటే జీవించడం అంటే సెల్ఫ్కి ఏంటి అంటే తెలిసిన దాంట్లో కొనసాగడం, అదే జీవించడం అంటే. కానీ జీవించడం అంటే శూన్యతలోకి ఎంటర్ అవ్వడం అని దానికి తెలియదు. యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ లైఫ్. ద లైఫ్ ఈజ్ దట్ లోన్లీనెస్. when we are incapable of dying to the known, అంటే తెలిసిన దానికి మనం మరణించలేకపోతే మనకి లైఫ్ లేదన్నమాట. లైఫ్ బిగిన్స్ విత్ డెత్, ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ లైఫ్, అండ్ లైఫ్ ఈజ్ డెత్ ఈజ్ ఇన్సెపరబుల్. మళ్ళీ డెత్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అయితే లైఫ్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ ఏదో ఒక విషయం మళ్ళీ మనసులోకి వస్తుంది. అండ్ దెర్ ఇస్ డెత్. వెన్ దెర్ ఇస్ అవేర్నెస్, వెన్ దెర్ ఇస్ చాయిస్లెస్ అవేర్నెస్, వెన్ దెర్ ఇస్ attention, he uses also the attention, the word, and that passive awareness, he uses that word also. అప్పుడు ఏమవుతుంది, ఏది లేకుండా, గత జ్ఞానం లేకుండా, ఇఫ్ యు అవేర్ ఆఫ్ వాట్ ఈజ్, ద వాట్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. అంటే ఈరోజు కామం వచ్చింది, ఈ క్షణం, నెక్స్ట్ మినిట్లో ఏదో సంఘర్షణ వచ్చింది, నెక్స్ట్ మినిట్లో భయం వచ్చింది,
నెక్స్ట్ మినిట్లో ఏదో గుర్తుకొచ్చో లేకపోతే ఏదో అన్న ఒక అవమానం వచ్చింది, లేకపోతే ఒక దుఃఖం వచ్చింది. సో లేకపోతే ప్రొజెక్ట్ చేస్తుంది ఫ్యూచర్లోకి, దాని గురించి హోప్ వెళ్ళిపోతుంది. సో అందుకని వాట్ ఈజ్ అనేది ఆల్వేస్ చేంజింగ్, ఇట్స్ నాట్ ఏ స్టాండర్డ్ థింగ్. సో అందుకని ఎప్పుడైతే ఆ వాట్ ఈజ్ని మనం ఆ చాయిస్లెస్ అవేర్నెస్తో లేదా పాసివ్ అవేర్నెస్తో మనము అప్రమత్తంగా ఎరుక కలిగి ఉంటాము, అలాంటి సమయంలో there is a depth to what is, then there is a living. అయితే ఆ లివింగ్ అనేది శూన్యం అనేది ఎదుర్కోలేకపోతుంది కదా. ఏది సెల్ఫ్ అనేది శూన్యతను ఎదుర్కోలేకపోతుంది. కానీ శూన్యత అనేది లోపట ఉందా లేదా? ఉంది. ఆ శూన్యతని ఎదుర్కోలేనంత వరకు నిజంగా లివింగ్ లేదు. శూన్యతను ఎదుర్కొన్నప్పుడు, ఆ శూన్యతలో ఉండేటప్పుడు అక్కడ శూన్యత ఉందా అని ప్రశ్న అన్నమాట. బట్ వెన్ ది మైండ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ అండ్ స్టే విత్ దట్ లోన్లీనెస్, విచ్ కృష్ణమూర్తి కాల్స్ లోన్లీనెస్ as ఎంప్టీనెస్, ఆ ఖాళీలో, ఆ శూన్యతలో ఎప్పుడైతే అది స్టే చేసి దాంతో పారిపోకుండా, ఎస్కేపిజం లేకుండా, ఆక్యుపేషన్స్ లేకుండా, గత జ్ఞానం యొక్క ప్రమేయం లేకుండా కేవలం దాని ఏమిటని దాంతో ఉండగలిగినప్పుడు, ఎదురుగా ఉండేటప్పుడు, దట్ మీన్స్ ది అబ్జర్వర్ దెన్ ఎండ్స్. అబ్జర్వర్ ఎండ్ అయినప్పుడు ఏమైందంటే దేర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దట్ లోన్లీనెస్, బికాస్ హీ ఈజ్ దట్ లోన్లీనెస్. He is then that loneliness is the completeness, is the wholeness. Then you can't call it loneliness. సో ఆ రకంగా ఆ లోన్లీనెస్లోకి మనము ప్రయాణము చెయ్యకపోవడం వల్ల మనకేమవుతుందంటే ప్రాపంచిక విషయాలన్నీ కూడా అతి ముఖ్యమైపోయాయి. మనసుకి అది ముఖ్యమైపోయి దాంట్లో మాత్రమే ట్రావెల్ చేస్తుందన్నమాట. ట్రావెల్ చేయడం వల్ల మనకేంటవుతుంది, ఆ లోన్లీనెస్ని తప్పించుకోవడానికి ఉన్న విషయాలన్నీ కూడా అతి ముఖ్యమైపోయాయి జీవితంలో. వాటితో అటాచ్మెంట్ లావ్ అయిపోయింది. దాన్ని వదలలేకపోతుండడం వల్ల దాంట్లోనే వెళ్ళిపోతూ ఎప్పటికీ కూడా ఆ ఫ్యాక్ట్ని, ద ఫ్యాక్ట్ ఈజ్ లోన్లీనెస్, వీఆర్ నాట్ ఫేసింగ్ ది ఫ్యాక్ట్. సో ఆ ఫ్యాక్ట్ని దర్శించలేకపోవడం అనేది జీవితంలో జరిగిపోతుందన్నమాట. ఎంతకాలం అయితే దర్శించలేదో, ఎంతకాలం అయితే దాంతో ఫేస్ టు ఫేస్ లేమో, ఎప్పటికీ అది అర్థమే కాదు. అంటే అర్థం అంటే ఐ మీన్ మనస్సు ద్వారా, మెదడు ద్వారా, లేకపోతే బుద్ధి కుశలత ద్వారా, మనకి ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం ద్వారా కాదు అర్థం అవడం. అర్థం అంటే ది సెన్స్ ఆఫ్ కృష్ణమూర్తి, అర్థం అవడం అంటే సో ది ఇంటలెక్ట్, ద మైండ్, వీటి ద్వారా కాదు అర్థం చేసుకోవడం అనేది. సో అర్థం చేసుకోవడం అనేది, సమగ్రంగా అర్థం చేసుకోవడం అంటే ఆయన అంటారు, ఒకేసారి జీవితాన్ని మొత్తం అంతా చూడగలిగేటువంటి ఒక స్థితి కంప్లీట్గా, నాట్ అనలైజింగ్ ఇట్, నాట్ సేయింగ్ ఎస్ ఆర్ నో అండ్ ఆల్ దట్. మళ్ళీ ఎస్ ఆర్ నో చేసి ఇంకోలా చేసి గత జ్ఞానం ఇమిడ్చి మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం అర్థం చేసుకునేది పాతదే అవుతుంది, కొత్తది ఎలాగవుతుంది? వీఆర్ ఇన్ ది ఓల్డ్ కదా. సో అందుకని ఆ ప్రమేయం లేకుండా చూసినప్పుడు ఏదైతే అది సత్యం అని తెలుస్తుందో, ఎందుకంటే ఒక అసత్యంలో అసత్యాన్ని అసత్యంగా చూడగలగడం అంటారు ఆయన, మళ్ళీ అసత్యంలో ఉన్న సత్యాన్ని చూడగలగడం అంటారు. అసత్యంలో ఉన్న సత్యాన్ని చూడగలగడం అంటే జ్ఞానోదయం అన్నమాట. సో అప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా గత జ్ఞాన జోక్యం లేదు కనుక, సో వాట్ ఈజ్ దేర్ అంటే అండర్స్టాండ్ చేసుకునేవాడు, అండర్స్టాండ్ చేసుకునేబడేది, అండర్స్టాండింగ్ అనే మూడు అంతమైపోతాయి. అక్కడ మాత్రమే పరిపూర్ణతలో మనిషి జీవించగలుగుతాడు అనమాట. ఇట్ బికమ్స్ ద వన్ థింగ్, అంతే. అంటే అప్పుడు ఒక ఎలోన్నెస్ అనేది సాధ్యమవుతుంది. అంటే ఏకాంతంగా ఉండడం, ఒంటరిగా ఉండడం అనే పదాల మాదిరిగా అర్థం చేసుకోవడానికి వీలవ్వదన్నమాట.
ఎందుకంటే ఇంచుమించు రెండు ఒకలా కనిపిస్తుంటాయి. ఏకాంతంగా ఉన్నానండి ఇప్పుడు అని అంటాం, లేకపోతే ఒంటరిగా అక్కడ కూర్చున్నానండి అంటాం. సో అందుకే కృష్ణమూర్తి వర్డ్స్ని చాలా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవలసి ఉంది. డిక్షనరీ మీనింగ్ కానీ మనకు తెలిసిన అర్థాలు కానీ ఇస్తే అదే అసలు అర్థం కాదనమాట. అందుకనే కృష్ణమూర్తి టీచింగ్స్ చాలామంది అర్థం అవ్వలేదని కూడా అంటారు. చాలా డెప్త్లో ఉన్నాయి, మాకు అర్థం కావడం లేదంటారు. ఎందుకంటే యాక్చువల్గా ఆ పదాల అర్థానికి మనం ఏం చేయాలంటే రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఆయన. ఎందుకంటారంటే రెండు పదాల్లో నేను ఇచ్చిన పదాలు ఏవైతే ఉన్నాయో, రెండు వాక్యాలు ఉన్నాయో, దాంట్లో పరిపూర్ణ అర్థం లేదు. కానీ ఆ పదాలు, ఆ అర్థాలు అనేటువంటి దాంట్లో పట్టుకొని ఆ కండిషనింగ్లోకి వెళ్ళిపోకుండా జస్ట్ సోక్ ఇన్ టు దట్, డైవ్ ఇన్ టు దట్, అంటే అందులో నానిపోండి, అందులోపటికి ప్రవేశించి ఉండిపోండి. అప్పుడు ఏమవుద్దంటే మనకి లోపట ఉండేటువంటి అతని భావనలోనికి మనం ములగగలుగుతాం. అందుకనే ఆర్ వి గోయింగ్ టుగెదర్ అని మాటకి హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ అర్థంతో మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. లేదంటే గత జ్ఞానం జోడించి మనకి అనేక ఫిలాసఫీలు తెలుసు కదా, సో కాబట్టి ఇది అదే చెప్పుంటారు అనుకుంటాం, లేకపోతే ఏదో కండిషనింగ్తో వెళ్ళిపోతాం, వినం. సో ప్రతిసారి మనం కలిసి వెళ్తున్నామా అని అడుగుతారు. దాని అర్థం ఏంటి అంటే ఆయన ఎప్పుడు అంటుంటారు, దట్ మీన్స్ యు ఆర్ విత్ ది సేమ్ స్పీడ్, సేమ్ వెలాసిటీ విత్ ది స్పీకర్ అండ్ విత్ సేమ్ ఎనర్జీ అండ్ ఇట్ సేమ్ లెవెల్, దట్ ఈస్ గోయింగ్ టుగెదర్ అంటారు. అంటే అర్థం ఏంటి, అలాగా మనము ఆ వేగాన్ని, కృష్ణమూర్తి యొక్క లోతుని పట్టుకోవాలి అంటే జస్ట్ రీడింగ్ చాలదు, కానీ దాని తాలూకా లోపలికి వెళ్ళి మనము చాలా చాలా లోతుగా వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ అందులో సోక్ అయ్యి ఉంటే దాని యొక్క అంతరార్థం మనకి బోధపడడం మొదలవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు ఎస్కేపిజం అనే విషయం, తప్పించుకోవడం అనే విషయం మనం ప్రస్తావించాం కదా. అంటే అనేక రకాలుగా తప్పించుకోవడం కానీ, లేకపోతే బాధల్లోని లేకపోతే భయాల్లో మునిగిపోవడం కానీ, దట్ ఈస్ ఒక సెల్ఫ్ ఎంక్లోజర్ వల్ల మనకు తెలిసిన లోన్లీనెస్. అంటే కృష్ణమూర్తి పదం కానే కాదు. సో కాబట్టి కృష్ణమూర్తి మెంట్ సంథింగ్. అయితే ఫర్దర్గా వెళ్ళడానికి వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ 20 minutes దేర్. సో దట్ ఈస్ వై ఐ కెనాట్ ఎలాబరేట్ దట్. సో that's why it is an incomplete message. మిక్సింగ్ చేశాను. ఎస్, ట్రై చేశాను. అలోన్నెస్ అంటే we don't know what aloneness is. We know loneliness, that's all. Okay. సో అయితే ఎలోన్నెస్ అనేది మనం ఉన్నాము. ఎలోన్నెస్లో అంటే ఏంటి, సెల్ఫ్ ఎంక్లోజ్డ్ యాక్టివిటీలో ఉండడమే కాకుండా కృష్ణమూర్తి గారు చెప్పిన ఎలోన్నెస్ ఏంటి, ఫియర్ ఆఫ్ ఫేసింగ్ ద టెంప్టీనెస్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫియర్. అందుకని అది కొత్తది, ఏం తెలియదు మైండ్కి, కొత్తది ఉంది. అది ఆ కొత్తది ఏంటనేది దాంట్లోకి వెళ్ళేసరికి మనసు భయపడి మళ్ళీ పాత దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అది లోన్లీనెస్ కదా. సో ఆ లోన్లీనెస్లోనికి మనం వెళ్ళగలిగితే, గత జ్ఞానం భయం వదిలితే కానీ వెళ్ళలేము. సో అక్కడికి వెళ్ళి ఉండిపోగలిగితే దాంతో, దెన్ వీ నో వాట్ ఎలోన్నెస్ ఈజ్. ఓకే. సో అది ఎలోన్నెస్ అనేది ఏకాంతము. ఆ ఏకాంతం ఎలాంటిదంటే ఏకము మళ్ళీ అంతము. దేనికి ఏకము? వాట్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ద యూనివర్స్, ద లైఫ్, అది ఏకము. దాంతో అంతము అంటే ది ఎండింగ్ ఆఫ్ దట్ సెల్ఫ్ ఎండ్ అయితేనే ఆ ఏకము జరుగుతుంది. సో ఆ ఏకము జరిగినప్పుడు సెల్ఫ్ ఏమవుతుంది, సెల్ఫ్ లోన్లీనెస్ తోటి లేకపోతే భయంతో మరొక దానితో ఉండలేదన్నమాట. ఎందుకంటే అబ్జర్వర్
ద థింగ్ అబ్జర్వ్ అండ్ ద అబ్జర్వేషన్, మూడు కూడా ఎండ్ అయిపోతాయి అక్కడ. సో యూ బికమ్ వన్ విత్ దట్ సుప్రీం రియాలిటీ ఆర్ లైఫ్. సో అప్పుడు ఎప్పుడైతే వన్ అయిపోయావో అప్పుడేమవుతుంది? ఎలోన్నెస్ అంతే. దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఎట్ ఆల్. కాన్ఫ్లిక్ట్ ఎంతవరకు ఉంటుందంటే సెల్ఫ్ ఉన్నంత వరకు ఉంటుంది. అక్కడ చూచేవాడు లేడు, చూడబడేది లేదు, ఏది లేదు, సంథింగ్. సో ఇట్ మెర్జ్డ్ కంప్లీట్లీ. ఆ రకమైన స్థితి లోన్లీనెస్ని ఫేస్ చేసాక అనుభవంలో అర్థమయ్యే స్థితి. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, అర్థమైంది, కానీ అంత దూరం మనం వెళ్ళలేము. మాటలు కాదు కదా అది. ఆ స్థితి కృష్ణమూర్తి స్పీక్స్ అబౌట్ ఎలోన్నెస్. దట్ ఎలోన్నెస్ ఈజ్ నాట్ సంథింగ్ పుట్ టుగెదర్ బై థాట్ ఆర్ వర్డ్స్. దట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్. ఎస్. మీరు చెప్పండి సార్, మీరు కూడా మాట్లాడండి. మీరు కూడా అందరం వీ హ్యావ్ టు షేర్. ఎస్. ఎస్. బట్ కృష్ణ should be alone without any ideas, without any. Aloneness చాలా broad. Loneliness కంటే broad. Aloneness means you should be alone without any ideas, beliefs, attachments. That means if there is no self, there is aloneness. Actually, ఏంటంటే spirituality associated with the loneliness. The person is always likes loneliness. The person is step ముందుకేస్తున్నారు spirituality. Yes. Without loneliness, there is no spirituality. What Osho said, what మీరు aloneness గురించి మాట్లాడుతున్నారు. అదే aloneness కి వస్తే ముందు aloneness loneliness వస్తేనే స్పిరిచువాలిటీ అంటారు కదా. అదే loneliness is a problem. aloneness అంటే మీకు ఏమీ లేదు. you cut off from the self. not cut off with the condition. అంటే loneliness ఫీల్ అవుతున్నాం. మనకి ఆ సైలెన్స్ అనేది సైలెంట్ అంటే గ్రూప్స్ అవుతుంది. సైలెన్స్ అంటే వెంకట్రావు గారు ఇక్కడ లోన్లీనెస్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే మనం ఏదో ఒక మెడిటేటివ్ స్టేటో లేకపోతే ఇంకో కొత్త సెల్ఫ్ రియలైజేషనో ఏదో పొందాలని ఒక దగ్గర వేరేగా కూర్చోవడం, అలాగ ప్రపంచం నుంచి దూరంగా కూర్చోవడం, అలాంటి ఒంటరితనం అలాగ ఉండడం, ఏకాంతంగా ఉండడం అనేది అవసరము అని అంటున్నారు. సో కృష్ణజీ ఏమంటారంటే ఏదైనా ఒక ఉద్దేశం పెట్టుకొని ఒకదాన్ని పొందాలని కోరుకోవడం వల్ల అది ఎంత నోబుల్ అయినా సరే, ఎంత డిగ్రేడెడ్ థింగ్ అయినా, ఒక దాని కోసం ఆశయం పెట్టుకొని మీరు ఏకాంతంగా కూర్చున్నారు అని అంటే తప్పకుండా సెల్ఫ్ అక్కడ ఉంది. అంతేనా? దట్ ఈస్ వాట్ కృష్ణజీ సేస్. అది loneliness with its fear and ache is isolation, the inevitable action of the self. This process of isolation, whether expansive or narrow, is productive of confusion, conflict and sorrow. Isolation can never give birth to aloneness. Yes. Isolation can never give birth to aloneness. Loneliness are totally good. Opposite attachment. Yes, sir. Very good. It is not just opposite, but when it dies, something will born. Aloneness, what the question was means. Sunday you don't have any work, you get bored. Your mind is empty, and you start it. You can't face that emptiness. So you take a book or go to TV. You are not facing that aloneness. Aloneness is your natural state. Be with it. Be with aloneness. Then it transforms. Yes. Ante unless the self, as long as the self interferes, and there is that shallowness, it fears of that shallowness and all that.
But once the self is annihilated completely, then the self is not there, as you said, but there is only that life, the wholeness, that is aloneness, because you are not separate, because the self is the separating factor. As long as the self is there, there is a separation. So that emptiness felt by self Yes. is giving you conflict. Yes, that's it. Emptiness felt by self. When Yes. self dissolves, there is emptiness, which Yes. is without any self. That Yes. is your natural state. Yes. సెల్ఫ్ లైక్ చేయాలి, సెల్ఫ్ లైక్ చేయాలి. ప్రాక్టికల్ మన మాటల్లో రావణ చెప్పాడు, ఇట్ ఈస్ యువర్ న్యాచురల్ స్టేట్, బీ విత్ ఇట్. Yes. ఎంప్టీనెస్ ఈజ్ యువర్ న్యాచురల్ స్టేట్, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఈ ఆలోచనలన్నీ పోతే మిగిలింది ఏంటి? ఎంప్టీనెస్ ఇస్తారు. మీరు అన్నట్లు డోంట్ వాంట్ ఫేస్ దట్. Mm. సో ఫేస్ అయినప్పుడు సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్. Oh, this is very horrible thing. Self-acting. When that self is not acting, when you are not naming it, when you are just observing it without any choiceless observation, then this self dissolves and that emptiness remains. ఇప్పుడు సింపుల్గా ఒకటే నేను చెప్పొచ్చు, సెల్ఫ్ ఉన్నంతకాలం అంటే థాట్, సెల్ఫ్ అంటే థాట్, మెమరీ, ఎక్స్పీరియన్స్ ఉన్నంతకాలం ఇట్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ ఎంప్టీ. It always filled with something, it wants to fill it something because it can't bear that emptiness. But emptiness is the real fact, actual fact. But it doesn't want to face that. అయితే emptiness ఏంటి అంటే actually it is the self, the real self. The real self. అయితే ఆ రియల్ సెల్ఫ్, the mind, as long as the mind exists, it cannot face that real self and it do not know about that. That's why ఏది లేని ఒక శూన్యం కనబడ్డది అనుకోండి, ఇప్పుడు ఉన్నది ఒక విగ్రహారాధన, ఒక మూర్తి, ఒకటి ఏదో పెట్టి పూజ చేయరంటే చేస్తావు, కానీ అదంతా తీసేసి మరి నీలో ప్రార్థనాభావం కలగాల, లేకపోతే నీలో భక్తి కలగాలి అంటే దేని మీద భక్తి కావాలి, దేని మీద ప్రార్థన కావాలి? ఏది కనబడడం లేదు, అంత శూన్యమైన గదిలో తెచ్చి ఏం చేయమంటారు అంటారు. అంటే మైండ్ ఒక దాని మీద డిపెండ్ అవ్వగలదు, కానీ ఏ డిపెండెన్స్ లేకుండా ఉండలేదు, యాజ్ లాంగ్ యాజ్ ది మైండ్ ఈజ్ దేర్. సో ఈ తెలియనిది కదా ఆత్మ అనేది, మనస్సుకి తెలియనిది అది. ఇట్ ఈస్ బియాండ్ మైండ్ అండ్ థాట్ అండ్ ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్, బియాండ్ దట్. సో ఆ తెలియంది మనలో ఉంది, తెలిసింది ఉంది, తెలియంది ఉంది. ఆ తెలియంది ఉండబట్టి తెలిసింది ఉంది. కానీ యాక్చువల్గా తెలిసినది అంతమైనప్పుడు, తెలిసిందంతా అంతమైనప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఎలోన్నెస్ అండ్ దట్ ఈస్ లైఫ్. దెర్ ఇస్ నో సెపరేషన్. అయితే తెలిసింది అంతం కాకుండా ఎలోన్నెస్ ఎప్పటికీ రాదు. ద మూమెంట్ ద సెల్ఫ్ ఈస్ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ ఆర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, నాట్ కంటిన్యూస్లీ బట్ టైమ్ టు టైమ్ దేర్ ఆర్ మూమెంట్స్. అంటే మన అవేర్నెస్లో ఉండేటప్పుడు సెల్ఫ్ కంప్లీట్గా ఎనిహిలేట్ అయిందనుకోండి, చాయిస్లెస్ అవేర్నెస్, దెన్ యూ ఫీల్ యు ఆర్ అలోన్ అండ్ దెర్ ఈస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. మైండ్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్, దేంట్లోని కూడా ఆధారపడడం లేదు. ఇట్ డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎంటర్టైన్మెంట్, ఎనీ అవగేషన్, ఎనీ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ టు ఇట్. సో బికాస్ దెర్ ఇస్ నథింగ్, నో మైండ్ ఈస్ దేర్, నథింగ్ ఈస్ దేర్. సో అప్పుడేమవుతుంది, దెర్ ఈస్ ఓన్లీ ఎలోన్నెస్ ప్రివైలింగ్. దట్ ఎలోన్నెస్ ఈజ్ ఆత్మ. అంటే యూ డోంట్ నేమ్ ఇట్ యాజ్ దట్. It is intelligence, he says. It is life, he says. So there is living when you die అంటారు. And when you say it is Atma, again there will be మార్పు వచ్చేస్తుంది, మళ్ళీ ట్రెడిషన్లోకి వెళ్ళిపోతాం కదా. You have to explain so many things. So many things. అవును. Again it takes birth and బర్త్, డెత్, మళ్ళీ ఆత్మ, so it is అనాత్మ. part of supreme intelligence. Yes, yes. Yes. If you understand that, you have to forget about yourself completely. Yes. అవును. తెలిసినదే తెలిసిందే అది లేనప్పుడే జరుగుతుంది. జరిగినప్పుడు జరిగినవే మనం చాలా తెలియవే అన్నారు. తెలిసినవే కట్ చేయాలి, తెలియనివి కూడా తెలుస్తాయి. ఏదో కంప్లీట్ సైన్స్ అవును. తెలియనివి కూడా తెలుస్తాయి.
మనసుకి తెలియంది ఒకటి ఉంది, అయితే మనసు ఎండ్ అయితే కానీ అది తెలియదు. Some over 12,000 vibrations per minute mind vibrate చేస్తుంది. సో అంత కంప్లీట్ జీరో చేయడం ఇంపాసిబుల్. దాన్ని సాధ్యమైనంత వరకు ఆ వైబ్రేషన్స్ నెంబర్ని స్లో చేసుకుని సైలెంట్ మోడ్లోకి ఎవరికి చాలా ప్రయత్నం మీద ప్రయత్నం లేదు అక్కడ. ప్రయత్నం లేదంటే మీ తాలూకు అభిరుచి, మీ తాలూలోని యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి. అదర్వైజ్ ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. మీ మైండ్ డస్ నాట్ అలౌ, మై మైండ్ అసలు అలౌ చేయదు. కాన్ఫ్లిక్ట్ భయం, ఎల్లుడిగా ఉండండి భయం, ఏదో చేయాలి, ఈ పని ఏదో చేయలేదు, దేని మీద దాని మీద పేపర్ చూడండి, మ్యూజిక్ కలిగించాలి, ఇదని అదని ఏదో వ్యాపకం పెట్టుకుంటుంటారు. ఇటు కాలు పిల్లలు అలా పరిగెడుతూ ఉంటుంది. సో దీన్ని అంత స్లో చేయగలిగితే అంతది. ఆ యాటిట్యూడ్ కూడా ఉండాలి. షుడ్ ఫీల్ దట్ టేస్ట్. ఆ టేస్ట్ అంటే నేను పర్టికులర్ అందరి యోగులని కూడా స్టడీ చేశాను. పర్టికులర్గా నేను కొన్ని చదివిన గుర్తులేదు, నాకు చాలా కాలం అయిపోయింది. సాధనలో నేను చేశాను. జేకే ఆశ్రమంలో ఓంకారేశ్వర ఆశ్రమంలో. ఎందుకంటే ఎన్ని సాధనలు మనం చేసినా, ఎన్ని చదివినా, ఎంత నాలెడ్జ్ సంపాదించినా, సెల్ఫ్ నోయింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ క్రాబ్కి ఎన్నో కాళ్ళు ఉంటాయి కదా, ఎటు కదులుతుందో ఎటు వెళ్తుందో మనకు తెలియదు. సో యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద క్రాబ్స్ లెగ్స్ అండ్ ఇట్స్ మూమెంట్స్, ఇట్స్ నో యూజ్. బట్ కృష్ణమూర్తి టీచింగ్ ఎలాంటిదంటే క్రాబ్నే పట్టుకుంటుంది. క్రాబ్ మూమెంట్ కాదు, మొత్తం క్రాబ్నే తినేస్తుంది. అంటే క్రాబ్నే తీసుకుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ నోయింగ్ అనేది నెసెంట్ వర్జిన్ ఆఫ్ ది టీచింగ్. అది ఇంతవరకు ఇటువంటి సెల్ఫ్ నోయింగ్ అనేది ఇంతవరకు ఎవ్వరూ కనుక్కోలేరు. నో ఋషి. సెల్ఫ్ నోయింగ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ న్యూ థింగ్. అవేర్నెస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ థాట్ ఈ సింప్లిఫైడ్. అంత సింపుల్ అవడం వల్ల ఎవరికి అర్థం అవడం లేదు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఎంతోమంది డిస్కషన్, ఎంతో శాస్త్రాలు, వేదాలు టీచర్స్ మైండ్ సాటిస్ఫై కావాలి. లోన్లీగా చెట్టు కింద కూర్చుంటే మొత్తం అంటారు అందులో అంతా స్వింగ్ అనిపించింది. ఎవరిథింగ్ ఇస్ అంటే ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయాడు. జస్ట్ సర్టన్ స్టేజ్ స్టాప్. బియాండ్ దట్ సైలెన్స్ దేర్ ఇస్ సంథింగ్. ఎందుకు చెట్టు దగ్గరికి వెళ్ళాడు? బికాస్ హీ హ్యాడ్ సీన్ 3 things, ద డెత్ అండ్ ద డిసీజ్ అండ్ సమ్ అదర్ థింగ్. 3 విషయాలు చూశాడు కదా బుద్ధుడు. ఆ 3 చూసిన తర్వాత ఏమైంది? యాక్చువల్లీ దట్ ఈస్ సీయింగ్ అనమాట. సీయింగ్ డీప్లీ. మనం ఎన్నో చూస్తాం కానీ మనం దేన్ని వదులుకోలేం. కానీ ఆ సీయింగ్, ఆ డెప్త్లో ఆ సీయింగ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ హిమ్, ఏ షిఫ్ట్ ఇన్ హిస్ కాన్షియస్నెస్. ఆ షిఫ్ట్ జరిగినప్పుడు ఏమైంది? ఈజ్ ఈజీలీ ద ట్రూ డినైల్ ఆఫ్ థింగ్స్ ఈజీగా వదిలేశారనమాట. ఎందుకంటే ఆ షిఫ్ట్లో ఇప్పుడు మన ఎవరు వాల్మీకిలో ఒక షిఫ్ట్ జరిగినప్పుడు ఆయన గజ దొంగ ఋషిగా మారిపోయాడు. అలాగే ఇంకొక ఉదాహరణ మన ఎవరు వేమన చూసేసరికి ఆ షిఫ్ట్ వచ్చేసి తులసిదాస్ కూడా షిఫ్ట్ వచ్చి వెంటనే మారిపోయాడు. ఎందుకంటే దట్ ఈజ్ సెల్ఫ్ సీయింగ్, సెల్ఫ్ నోయింగ్. అంటే ఏదైతే దేనివల్ల వాళ్ళు బంధింపబడుతున్నారో చూసి బయటికి రాగలిగారు. అయితే కృష్ణమూర్తి దాంట్లో గొప్పతనం ఏంటి అంటే మనకి అది చాలా బిగినింగ్ నుంచి ఏమీ తెలియని వారు కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలరు. అసలు చాలా 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 పెద్ద టీచింగ్ అనుకుంటారు, అది దురభిప్రాయం. చాలా సింపుల్, అంత సింప్లెస్ట్ టీచింగ్ లేదు. అది అంత సింపుల్ కాబట్టి ఎవరికి దొరకడం లేదు, అణువుని ఎవరు చూడగలరు. సో కాబట్టి డైలీ లైఫ్ నుంచి వచ్చారు. డైలీ లైఫ్ అది బేస్ లేకుంటే నువ్వేం మెడిటేషన్ చేస్తావు అని అడిగారు. దట్స్ ద బేసిక్స్ ఆఫ్ మెడిటేషన్. సో డైలీ లైఫ్లో కాన్ఫ్లిక్టు, డిజైరు, ఫియరు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో నుంచి మనం మెడిటేషన్ కూర్చుంటే ద మెడిటేటర్ ఈజ్ ఫియర్, ద మెడిటేటర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, ద మెడిటేటర్ ఈజ్ డిజైర్. సో కూర్చుంటే ఏం గుర్తొస్తాయి? అలాంటి ఆలోచనలే వస్తాయి. సో
ద మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ద మెడిటేషన్. సో మెడిటేషన్లో మెడిటేటర్ ఎండ్ అవ్వకుండా మెడిటేషన్ ఏం చేస్తాడు? ఈజ్ మెడిటేషన్ ఈజ్ ద మెడిటేటర్ ఈజ్ మెడిటేషన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో కాబట్టి మెడిటేటర్ ఎండ్ అవ్వాలి కదా. మెడిటేటర్ ఎండ్ అవ్వాలంటే ద మెడిటేటర్ ఈజ్ ది సెల్ఫ్. ఆ సెల్ఫ్ ఏంటంటే సెల్ఫ్ని నోయింగ్ లేకుండా ఎలాగా కెన్ యూ కర్బ్ ఇట్? అది ఏదైనా రూమ్లో పెట్టి లాక్ చేయగలరా? లేకపోతే అది వైల్డ్ బీస్ట్ కదా అని గజాలతో కట్టగలరా? గొలుసులతో? ఏమవ్వదు, ఏం వీలు కాదు. అది టేమింగ్ అవ్వాలా, సైలెన్సింగ్ అవ్వాలి. ద టేమింగ్ అండ్ సైలెన్సింగ్ ఆఫ్ ది సెల్ఫ్. అంతేగాని ఇంకోలాగా అదేమో మనకి లొంగదనమాట. టేమింగ్ అండ్ సైలెన్సింగ్ ఆఫ్ ది సెల్ఫ్ అంటే సెల్ఫ్ తప్ప ఏదీ లేదు మనలో అని చూసుకోవాలి. సో ఆ సెల్ఫ్ యొక్క యాక్షన్స్ చూసుకోవాలి. యాక్షన్స్ ఎలా చూస్తాం? రిలేషన్షిప్లో చూడగలం. రిలేషన్షిప్ ఆయన చెప్తారు, విత్ పీపుల్, విత్ థింగ్స్ అండ్ విత్ ఐడియాస్. ఈ మూడిట్లోని రిలేషన్షిప్ నీకు ఎలాగుందో చూసుకోవాలి. అలా చూసినప్పుడు ఏమవుద్దంటే నాలో కోపం వస్తుందా, నాలో భయం వస్తుందా, నాలో ఆందోళన వస్తుందా, నాకు చిరాకు వస్తుందా, నాకు బోర్డమ్ వస్తుందా, లేకపోతే ఒకరిని డామినేట్ చేయాలనిపిస్తుందా, లేకపోతే నటించాలనిపిస్తుందా, ఎలాగనిపిస్తుందని డైలీ లైఫ్లో ఎన్ని రకాల నాటకాలు డెల్యూషన్లో వెళ్ళిపోతుందో సెల్ఫ్. ఆ నాటకాలన్నీ ఓపెన్ అయిపోతుంటాయి. బికాస్ మనం దాంతో కలిసి వెళ్ళిపోతున్నాం కనుక, ఎన్నిటితో ఐడెంటిఫై అయిపోయాం కనుక యాక్చువల్గా మనకు తెలియదు అనమాట దాని గురించి. సో then if you do meditation without understanding and without knowing it, that practice has no value. దానివల్ల ఏం వాల్యూ లేదు, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇట్ ఈస్ అనదర్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ, ద వాట్ ఈజ్. సో అందుకని ఈ వాట్ ఈజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలంటే రిలేషన్షిప్లో, మన బంధాలలో, వస్తువులతో, మనం ఎక్వైర్ చేసుకున్న థింగ్స్తో, మనకున్న బంధాలలో, మన చుట్టూ ఉండే ప్రజల్లో, మనం పెట్టుకున్న ఆశయాలు, అనేక ఆదర్శాలు, మాటలు, ఆలోచనలు, ప్రయత్నాలు, వీటిలో అన్నిటిలో కూడా సెల్ఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలాగుంది అనేది మనం గమనించినట్టయితే అప్పుడు సెల్ఫ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. అందుకే ఆయన అంటారు కదా, ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్, చెప్పండి, యువర్ సెల్ఫ్, యువర్ ఓన్ బుక్. సో యా, అంచేత మన పుస్తకాన్ని సపోజ్ మన రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం ఒకసారి. సాక్షి అనేది కామన్ వాడతారు, ఆ కామన్ వర్డ్ కాదు, కోర్టులో ఫస్ట్ వర్డ్ అంటే స్టేట్ ఆఫ్ విట్నెస్ మాట్లాడుతున్నారు. స్టేట్ ఆఫ్ విట్నెస్ లోనే మొత్తం లైఫ్ అంతటిని కూడా ఒకేసారి మీరు చూడగలుగుతాయి. మొత్తం లైఫ్ పిక్చర్లాగా అంటే టోటల్ సెటిల్ సాక్షిభూతంగా చూసుకోగలుగుతాం. అక్కడ స్టేట్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ దెర్ ఇస్ ఎ లుక్, బట్ సెల్ఫ్ ఆల్వేస్ ఇంటర్ఫియర్స్ with everything, with its knowledge. So can we see without that knowledge interference? Saying yes or no, good or bad, ఏది లేకుండా చూడగలిగింది. నాట్ ఇన్వాల్వింగ్, జస్ట్ సీయింగ్ ఇట్. అలాగ సెల్ఫ్ని సెల్ఫ్లో కొట్టుకుపోవడమే మనకు తెలుసు, కానీ ఇలాగ చూడడం మనకు తెలియనందువల్ల సెల్ఫ్ అర్థం కాకుండా పోయింది. సెల్ఫ్ అర్థం కాకుండా పోవడం వల్ల ఏ యాక్షన్ కూడా పరిపూర్ణం కాదు. ప్రతి యాక్షన్ మళ్ళీ సెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ గాడ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఈవెన్ యువర్ ఫిలాసఫీ ఈజ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ సెల్ఫ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అది కూడా ఎక్వైర్ చేసుకొని, అది మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నాం. సో అది ఎక్వైర్డ్ నాలెడ్జ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే గాడ్ కానీ, లవ్ కానీ, లేదా మరొకటి కానీ, పెద్ద పెద్ద పేర్లన్నీ కూడా ఓవర్లోడెడ్ టర్మ్స్ అవి. సో ఆ టర్మ్స్లోకి వెళ్తే కృష్ణజీ ఏమంటారంటే యు ఆర్ బ్లాక్డ్, ఎందుకంటే యూ డోంట్ నో అబౌట్ ఇట్. సో యువర్ లవ్ ఈజ్ అన్ అటాచ్మెంట్, యువర్ డిపెండెన్స్, యువర్ లవ్ ఈజ్ పొజెసివ్నెస్. సో యూ డోంట్ నో వాట్ లవ్ ఈజ్. సో to know what love is, you must understand the possessiveness and the dependency. How you depend on things, how you possess things.
ఆర్ యూ లవింగ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్? ఆ ఎక్స్పెక్టేషను అదంతా కూడా మన రిలేషన్షిప్లో మనం గమనించినట్టయితే, మనం వెళ్తున్నట్టయితే అప్పుడు సెల్ఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. సెల్ఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మెడిటేషన్ అనేది ఒక నేర్చుకునేది అది అభ్యాసం కాదు. ఇట్స్ నాట్ ఏ ప్రాక్టీస్. మెడిటేషన్ హ్యాపెన్స్ అంతే. ఎందుకంటే అక్కడ ఎవరు లేరన్నమాట. ఎవరు లేని చోట ధ్యానం మాత్రమే ఉంటుంది. అక్కడ సెల్ఫ్ ఉన్నంతకాలం ధ్యానం జరగదు. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్, అంటే ఇట్స్ ఎ కాన్సన్ట్రేషన్ అంటారు. ఇది కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్. కాన్సన్ట్రేషన్ ఆన్ సంథింగ్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్. సో హీ కాల్స్ ఇట్ అటెన్షన్. అటెన్షన్ హ్యాస్ నో పర్టిక్యులర్ థింగ్. ఇస్ నో పర్టిక్యులర్ థింగ్ టు అటెండ్. అటెన్షన్ ఈస్ సపోజ్ ఆయన అందుకే చూసారా మీరు డిస్క్రిప్షన్ అన్నారు నేచర్ గురించి. చదివి ఆ డిస్క్రిప్షన్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది కృష్ణజీ అటెన్షన్ ఏంటో. అక్కడ కుక్క అరుస్తుందంటారు, ఇక్కడ పాలవాడు కేకలేస్తున్నాడు, అక్కడ సన్నని సెలయేరు పారుతుందంటారు. తర్వాత ఆకులు చాలా సవ్వడి చేస్తూ ఆలిపోతున్నాడు. చచ్చిపోవడానికి ఉన్నటువంటి ఆకు ఎక్కువగా గాలి కూగుతుంది, న్యాచురల్ డెత్లో పడిపోయిందంటారు. అన్నీ సైమల్టేనియస్గా టకటకటకమని చెప్తారు. అంటే ఏంటనమాట, ఒక దాని మీద లేదు, కాన్సన్ట్రేషన్ కాదు, అది ఈజ్ అటెండింగ్ టు ఎవ్రీథింగ్. అంటే అక్కడ లైక్ అండ్ డిస్లైక్ లేనప్పుడు అటెన్షన్ ఉంటుంది, అంతేనా? వెన్ యూ లైక్ సంథింగ్ మీరు ఆటోమేటిక్గా దాన్ని పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో దాని మీద ఇష్టం పెట్టడానికి ప్రయత్నం చేసి దాని గురించి ఆలోచించి మిగతావన్నీ పక్కకు తోస్తారు. లైక్ స్టూడెంట్ ఎగ్జామ్, ఒక ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉంటాడు క్లాస్ రూమ్లో, పక్కన కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ పక్కన ఎవరో ప్లే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటారు. టీచర్ ఏమో మంచి లెసన్ చెప్తుంటే వింటుంటాడు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి నా ఎగ్జామ్స్ అనుకుంటుంటాడు. కానీ యాక్చువల్గా పక్కకి ఇది లాగేస్తుంటుంది, మాట్లాడితే కిటికీలో చూస్తాడు. అయితే టీచర్ అడుగుతాడు, నీకు పాస్ అవ్వాలని ఉందా? నిజంగా దేనికి వచ్చావు ఇక్కడ? క్రికెట్ చూడడానికైతే అక్కడికే వెళ్ళిపో, ఆ పాట వినడానికైతే ఇక్కడే ఉండు అని అంటే ఒక్కసారి అలర్ట్ అయ్యి కొంతసేపు వింటాడు, మళ్ళీ ఎటు వెళ్తాడు, మనసు అటే వెళ్తాడు. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ పుట్టింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్ బట్ యువర్ లైకింగ్ ఈజ్ ఆన్ సమ్ అదర్ థింగ్. అంచేత ఇప్పుడు లైఫ్ ఉంది కదండి, లైఫ్లో మనకు ఎన్నో లైకింగ్స్. ఆత్మజ్ఞానం పొందాలని ఒక ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్లోకి మనం ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఏమవుతుంది, మనకి పక్క త్రోవల్లో లాగేస్తుంది, అది మ్యాగ్నెట్ లాగా. సో అందుకని ఏమంటారు ఆయన, ఇక్కడ ఇష్టం కానీ అయిష్టం కానీ రెండు ఉండకూడదు. ఆ రెండు ఉంటే ఏమవుతుంది అంటే అయిష్టాన్ని తోసేయడానికి ఒక ప్రయత్నం, ఇష్టాన్ని పొందడానికి ఇంకొక ప్రయత్నం. దేని మీద ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. అటెన్షన్కి అయిష్టాలు నాశనం అవ్వడం వల్ల అన్నిటి యందు ఎరుక కలిగి ఉన్నావు. అక్కడ గట్టర్ ఉంది విలేజ్లో, ఆ గట్టర్ పక్క నుంచి నడవలసి వచ్చింది. ఒక పాలవాడు కేకలేస్తున్నాడు, విలేజెస్ వల్గర్గా మాట్లాడుతున్నారు. అక్కడ ప్రశాంతమైన తోట ఉంది, ఆ తోట మధ్య నుంచి మనం వెళ్ళవలసి వచ్చింది. ఎదురుగుంట సన్సెట్ అవుతుంది, బ్యూటిఫుల్ స్టార్ విత్ మూన్, ఒకే స్టారు మూన్ పక్కన ఉంది. సో అన్నీ చూస్తూ అన్నీ వర్ణిస్తున్నారంటే అర్థం ఏంటి, ఆయనకి లైకింగు డిస్లైకింగు అనేటువంటి రెండు ఆ వర్ణంలో లేవు. చాయిస్ ఉన్నదనుకోండి, సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ ఉంటే ఏమవుతుంది, ఆ డిజైర్ అంటే లైకింగు డిస్లైకింగు రెండు వస్తాయి కదా సెల్ఫ్ ఉంటే. ఎప్పుడైతే రెండు వచ్చాయి కాన్ఫ్లిక్ట్ కదా. చాయిస్ ఎందుకు వస్తుంది, చాయిస్ ఎందుకు వస్తుంది, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండబట్టి చాయిస్ వస్తుంది. యూ చూస్ బిట్వీన్ లైక్ అండ్ డిస్లైక్, రైట్? సో అందుకని ఎప్పుడైతే మనకి ఆ సెల్ఫ్ అనేది ఎండింగ్కి వస్తుందో, అంటే అటెన్షన్ అనేది కూడా మనకి దగ్గరగా చాయిస్లెస్ అవేర్నెస్కి దగ్గరగా వస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆన్ విచ్ యూ కాన్సన్ట్రేట్ అక్కడ, బికాస్ దెర్ ఇస్ నో లైక్ అండ్ దెర్ ఇస్ నో డిస్లైక్. ఇన్ చాయిస్లెస్నెస్ అవేర్నెస్ ఆల్సో దెర్ ఇస్ నో లైక్
అండ్ దేర్ ఇస్ నో డిస్లైక్, దేర్ ఇస్ నో చాయిస్. అంటే పదాలు వాడేటప్పుడు అటెన్షన్ అనే పదం చాయిస్లెస్ అవేర్నెస్తో మ్యాచ్ అవుతుందని మనం చూడాలి. వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. అలా అర్థమవుతుంది. సో అందుకని ఒక్కొక్క పదాన్ని డీప్గా మనం వెళ్తే అర్థమైతే కానీ మనం ఆయన భావంలోకి చొచ్చుకొని వెళ్ళలేమన్నమాట. మెడిటేషన్ ఇన్ వన్ సెంటెన్స్ and repeat it. Choiceless awareness of the thought, movement of thought. Yes. That is Yes. choiceless awareness of movement of thought, moment to moment. Dissolves the self, that is meditation. The choiceless awareness of thought is self. So choiceless awareness of self, moment to moment. When there is no choice, when there is no conflict, when choiceless awareness, there is No conflict. So self is dissolved. When there is no conflict, self is dissolved. Meditation. మరి ఇప్పుడు డైలాగ్ అవుతుంది ఇద్దరు మధ్యన, స్పేస్ అండ్ టైం బుక్, ఎండింగ్ ఆఫ్ టైం బుక్, ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ మాట్లాడుతుంటారు కదా, బోర్ అని, డేవిడ్ బోమ్. ఆ ఎండింగ్ లో అంటారు, ఆయన క్లోజ్ చేసే ముందు ఇలా మాట్లాడుకోవడమే మెడిటేషన్ అంటారు. దాని ఎందుకంటే మెడిటేషన్ అనేది ఒక ఎలూఫ్నెస్లోనో ఎక్కడో కూర్చొని చేయవలసింది కాదు. ఎందుకంటే ఇన్ అవర్ టాకింగ్, సపోజ్ వీఆర్ టాకింగ్ సంథింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇది సీయింగ్ ది థాట్ మూమెంట్, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ కానిది అది కాదు. అంటే మెడిటేషన్ అంటే థాట్స్ని చూడడం ఒకటే, ఇదే అంతే, దాంతో మెడిటేషన్ అయిపోయిందా? అన్నీ మెడిటేషనే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, అది మెడిటేషనే. అంటే ఒక డీప్ థింగ్. సినిమా గురించి వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతుంటే అది మెడిటేషన్. అది ఎలాగవుతుంది? అవ్వదు. మరి ఎట్లా ఇక్కడ భూమితో మాట్లాడిన దాన్ని మెడిటేషన్ అది కాదని. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ది సెల్ఫ్ అండ్ ద సెల్ఫ్ డిసెప్షన్. సో దేర్ ఈజ్, మీ భార్యతో మాట్లాడి సినిమాలతో మాట్లాడినప్పుడు ఆ సెల్ఫ్కి మేత వేస్తున్నారు మీరు. అక్కడ మేత వేసినప్పుడు అది మరింత ఒబేస్ అయిపోతుంది. అవును కదా. సో ఎవ్రీ టాక్ ఈజ్ నాట్ మెడిటేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే. Any practice is make you mechanical. So mechanical thing ఏం చేస్తుందంటే it డల్నెస్ తీసుకొస్తుంది, అండ్ ఇట్ ఈస్ స్టూపిడిటీ. అంటే స్టూపిడ్గా అయిపోతుంది మైండ్, దానికి ఏం తెలియదు, డల్నెస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇట్ మే బ్రింగ్ సమ్ సైలెన్స్ టెంపరీలీ, బట్ ది సెల్ఫ్ ఈజ్, అప్పుడు సెల్ఫ్ ఉందా లేదా? అది చేస్తూ కోకోకోలా చేసినా కూడా సైలెంట్ అవుద్ది కొంతసేపు. ఓం నమ శివాయ అక్కర్లేదు, కోకోకోలా అన్నా అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుంది, ఒక అలవాటు ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సమయానికి సైలెంట్ అవుతుంది. బట్ సెల్ఫ్ గోల మాత్రం ఉంది కదా లోపల, అది ఇమీడియట్గా అది అయిపోగానే భార్య అరుస్తుంది, ఎంతసేపు జపమైనా కాఫీ చల్లారిపోతుంది రారని. నేను ఏడ్ చేస్తానని నీకు తెలియదే, నోరు మూసుకో అంటాడు. అయిపోయింది, ఫినిష్. అది మెడిటేషన్ అక్కడ, అదే జపం. సో అందుకని సెల్ఫ్ అనేది అర్థం కాకుండా ఏం చేసినా అది వేస్టే. ఎందుకంటే అది ఫర్దర్ కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతుంది, అది ఒక డెల్యూషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను నోబుల్గా ఉంటున్నాను అని ఒక నోబుల్ ఈగో తయారైపోతుంది, ఒక నోబుల్ ఈగో. సో చాలామంది నోబుల్ ఈగోస్ ఉన్నారు కదా. సో దే డోంట్ నో, ఇది మరీ ప్రమాదం అనమాట. అంటే ఈగో ఉండడం తెలిస్తే అది వేరే, కానీ నోబుల్ ఈగో మాత్రం బయటపడడం కష్టం. ఎందుకంటే నాకు సుగుణాలతో ఉన్నాను, నేను తెల్లారేసి 2 గంటలు జపం చేస్తాను, 3 గంటలు సర్వీస్ చేస్తాను, ఎన్నో కోవిళ్ళు తిరుగుతాను. సాత్విక అహంకారం, ఎస్. అది చాలా చాలా కఠినమైన అహంకారం, చాలా కష్టం. దట్ ఈస్ అనదర్ థింగ్, ఇట్స్ కాల్డ్ పయస్ ఈగోయిస్ట్.
attachment to fear. Yeah. These two things are you ఉండకూడదు Yeah. for meditation. Yes, mentioned. Yes. Attachment and fear. And attachment or fear are the main streams and of the self. ఎందుకంటే సెల్ఫ్ ఉన్న చోట డిజైర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. దే ఆర్ ది చీఫ్ మూమెంట్స్. డిజైర్ ఎక్కడైతే ఉందో ఆ పొందే విషయం మీద అటాచ్మెంట్ ఉంటుంది. ఆ డిజైర్ ఉంటుంది కదా, దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది. సో సపోజ్ ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ సంథింగ్, అంటే విత్ నేషన్, యు ఆర్ ఎన్ ఇండియన్, దెర్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ బ్రింగ్స్ అటాచ్మెంట్. సో అలాగే యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ ఫ్యామిలీ, సో దెర్ ఈస్ అన్ అటాచ్మెంట్. సో ఈ బంధం అనేది మనం ఏర్పరచుకుంటాం జీవితంలో, దాంతో ఐడెంటిఫై అయిపోతాం. బ్యాంక్ అకౌంట్ అంతా కృష్ణజీ చెప్పినట్టు. సో ఈ ఐడెంటిఫికేషన్ విస్తారం అవ్వచ్చు, ప్రపంచం అంతా అవ్వచ్చు, బట్ స్టిల్ ఇట్ సంకుచితమైనది. యా యా అవును. ఎస్. అంటే ఇక్కడ చూడండి, ఇది ఎంత సున్నితం అంటే మనకి బంక లాంటిది, ఇది మనం తప్పించుకోవాలి అనేటువంటిది మళ్ళీ ఆ మాట సెల్ఫ్ నుంచి వస్తుంది, బట్ ఇట్ బ్రింగ్స్ ది కాన్ఫ్లిక్ట్ అగైన్. అది కృష్ణజీ పట్టుకున్నది. అందుకే దేన్ని ఒక మాటతో చూడొద్దు అంటారు. ఎప్పుడైతే చూసామో ఇది మంచిది, ఇది చెడ్డది అని గుర్తించామో దాన్ని వదులుకోవడానికి తంటాలు పడతాం. డిజైర్కి ఎంత తంటాలు పడతామో వదులుకోవడానికి అంత తంటాలు పడతాం. సో అప్పుడు దాంట్లో ఏముంది? కాన్ఫ్లిక్ట్ లేదా? దాంట్లో ప్రయత్నం లేదా? సో కాన్ఫ్లిక్ట్, ప్రయత్నం ఉంటే సెల్ఫ్ లేదా? సెల్ఫ్ ఉంటుండగా మెడిటేషన్ ఎలా సాధ్యం? సో ఇట్ ఈస్ నాట్ డినయల్. వదులుకోవడం, పూర్తిగా వదులుకోవడం కాదు. అది మంచిది కాదని నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు, అప్పుడు వదులుకోవడం జరగదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద అన్రియల్ యాజ్ ది అన్రియల్ అండ్ సీ ద ట్రూత్ ఇన్ ది అన్ట్రూత్, then you can deny it. You observe it. You want to drop something. Yes. Just Observe but it. don't deny it. Yes. Nor neglect it. Yes. Nor push it away. Yes, that's right. You observe it. The very observation, when the self is not involved in that observation, it's an empty observation. Then you understand. Yes. Observer is observed. But one thing is what we observe the attachment, but it will not dissolve the teaching as far as you want security. Yeah. Security, మనకి సెక్యూరిటీ ఉండాలనుకున్నప్పుడు యూ కెన్ నాట్ డిజాల్వ్ ది అటాచ్మెంట్. చెప్పింది అది there is no security. There is only insecurity. Yes. Yes. There is no word like security. That is seeing the truth in the false. తర్వాత నేను అబ్జర్వర్ అని అది డిటాచ్ చేసుకోవాలని అనుకోవడం కూడా Conflict. bring conflict. Yes. అంటే ఎనీ అటెంప్ట్ ఫ్రమ్ ది అబ్జర్వర్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్. ఎనీ అటెంప్ట్, మీన్ ది సటిలెస్ట్ అటెంప్ట్. సో సెల్ఫ్ని అంటే మనసు సెల్ఫ్ అనే దాన్ని మనం అనలైజ్ చేస్తే అందులో జడ్జిమెంట్, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవన్నీ దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది సెల్ఫ్. ఎస్. అది జడ్జిమెంట్ చేయదు, స్టోరేజ్ చేయదు. చిత్త అంటే స్టోరీ కావాలి. మన చైల్డ్హుడ్ నుంచి అంతా జస్ట్ ఒక చిప్లో అంతా స్టోర్ అయిపోయి ఉంటుంది. అది కండిషనింగ్ అనేది. కండిషనింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయకూడదన్నా చేయక మాందది. అందుకనే మనం అది ఏం చేస్తుందో చూడడం తప్ప మనం ఏం చేయగలం. మనం చూస్తున్నాం అనే దీంట్లోనే చేస్తున్నాం అనే దీంట్లో కొద్ది డైవర్ట్ చేయగలుగుతాం. స్టాప్ చేస్తే అంతకంటే రెట్టింపుతో స్పీడ్తో పడుతుంది. అవును, మరి అటెంప్ట్ అంటే సెల్ఫ్ కదా, మళ్ళీ సెల్ఫ్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. ఇట్స్ ఎ గేమ్, అంతే, గేమ్ ఆఫ్ ది సెల్ఫ్. నథింగ్ హ్యాపెన్స్. డిఫరెంట్ స్పీడ్తో వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ స్పీడ్తో వస్తుంది. ఇట్స్ ఎ లైక్ వైల్డ్ బీస్ట్, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. స్మోక్ ఎంత
అందుకే టేమింగ్ అండ్ సైలెన్సింగ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై చాయిస్లెస్ అవేర్నెస్. దాన్ని ముట్టుకోకూడదు. టేక్ చేస్తూ దూరంగా బాంబుని టేక్ చేస్తున్నట్టు కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అబ్జర్వేషన్ దానికి ఒకే మార్గం అండి ఏంటంటే ఎంతగానో మీరు డిజాల్వ్ అయిపోవాలి, ఈ నేచర్లో డిజాల్వ్ అయిపోవాలి, ఈ యూనివర్స్లో డిజాల్వ్ అయిపోవాలి. యు ఆర్ నాట్ డే, ఓన్లీ యూనివర్స్ ఇస్ డే. ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలి, ఆ టార్గెట్ పెట్టుకుని రీచ్ అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్. అది ఎట్లా రీచ్ అవ్వాలి? అది ఎట్లా రీచ్ అవ్వడానికి అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అది పర్టికులర్గా బుక్స్ ద్వారా కాదు, దేని ద్వారా కాదు, ఎట్లాగంటే ఎన్నో రూల్స్. ఇప్పుడు రీచ్ అవ్వాలి, దానికి మార్గం ఏంటి, హౌ అనేది కూడా రెండు కొట్టిపారేశారు కృష్ణుడు. అట్లా మార్గం ఎప్పుడు అద్వైత ఫిలాసఫీ. యా, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్, ఫ్రమ్ ద యూనివర్స్ ఆర్ ఫ్రమ్ ద గాడ్. యా, యా. So that concept is there, but how to get just by saying that we cannot, I am Brahman, I am God, and how to. అవును. So he says, Krishnamurti says, how to reach that. Reach is that self-awareness, awareness of the self. Self dissolves, then it is here. That's why he calls it the negation is the most positive action. Negation. Don't think about the positive, but see the what is and negate it. Negate the false. And the thing which is real stays there automatically. ఇప్పుడు అద్వైత ఫిలాసఫీలో ఇప్పుడు ఈయన చెప్పారు, ఆదిశంకర్ ఇది అని చెప్పారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అవుట్ అంటే ఎవరు పొందలేకపోయారు ఆయన చెప్పాను. అంటే దానికి ఇప్పుడు ఈయన చెప్పేది అవుట్ డిజాల్వ్ ది సెల్ఫ్ అనేది ఫండమెంటల్గా సింపుల్గా చెప్పింది. టార్గెట్ ఫైనల్ టార్గెట్ ఏంటంటే హౌ టు డిజాల్వ్ కంప్లీట్గా. యు ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్. గీతలో కూడా అదే చెప్తున్నారు, ప్రతి జీవిలో ప్రతి దాంట్లో మనమే ఉంటాం. జీవి బాధపడుతుంటే మనం బాధపడుతుందా? కాదు, అది రాంగ్ కాన్సెప్ట్. బాధపడుతుంది మీరు యూజింగ్ థాట్, యూఆర్ యూజింగ్ థాట్ అగైన్. యూజింగ్ థాట్ కాకుండా అబ్జర్వ్ చేస్తే దాన్ని అంటే మనం అలాగే బాధపడాలి అనేది ఒక కాన్సెప్ట్ అనుకోండి, ఒక ఐడియల్. కానీ అది మంచి ఐడియల్లే అని అనుకుని మైండ్ ఏం చేస్తుందంటే అలా బాధపడడం గురించి ప్రయత్నిస్తుంది. అలా బాధపడడం గురించి ప్రయత్నిస్తే ఆ బాధ నిజంగా అది ఒక అభ్యాసంతో కూడుకునే వచ్చినటువంటి బాధ, నిజమైన బాధ, నిజమైన ప్రేమ, లేకపోతే ఆ ప్రేమకి అభ్యాసం లేదా అంతే. అంటే ఎప్పుడైతే నేను బాధపడలేకపోతున్నానో ప్రతిదీ నా సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్లో ఉండిపోతున్నాను, కానీ ఇతరుల విషయం నాకు అసలు అక్కర్లేదు, నేను పూర్తిగా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో ఉన్నాను అని నా సెల్ఫ్ యాక్టివిటీని అంతా చూడగలిగితే, సో ఆ సెల్ఫ్ కొంచెం ఇన్హిలేట్ అయ్యి పలచబడిపోతే అప్పుడు నేను ఇతరుల యొక్క దీన్ని నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను. అంటే యాక్షన్ నాలోంచి వస్తుంది, దాని గురించి న్యాచురల్గా వస్తుంది అది. అందుకే వినయాన్ని నువ్వు అభ్యసించలేవు, ప్రేమను అభ్యసించలేవు అంటారండి. యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. హౌ అనేది లేదు. ఎస్, ఎస్. అంటే హౌ మీన్స్ యూ వాంట్ ఎ సిస్టమ్ టు ప్రాక్టీస్ ఇట్, and from here you want to go there, and there is a distance and time, and in that time you want to travel. That time is thought, and thought is time, and every time you go there is a deception and you fall there. So time lo change లేదు, now and here అంటారు ఆయన. ఇప్పుడు ఇక్కడే అంటే స్టే విత్ ద వాట్ ఈజ్, నాట్ వాట్ షుడ్ బి, నాట్ వాట్ వాజ్. వర్తమానం అంటే ఏంటి? అక్కడ నీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంతే. అంటే నేను ప్రేమ కలిగిన వ్యక్తిని అవ్వాలా, నాకు ఫలానా సుగుణం పొందాలా, నేను ఫలానా దాన్ని పొందాలా, నా తాలూకా గోల్ అది అని పెట్టుకుంటే అది భవిష్యత్ అయిపోతుంది. పొందాలా గోల్ అది అంటే, నేను గతంలో ఇలా ఉండిపోయానే విచారిస్తే దానివల్ల ఇంట్రాస్పెక్షన్ వల్ల లాభం లేదు, గిల్ట్ వస్తుంది.
కానీ ప్రస్తుతం ఏం చేస్తుంది, గతం నుంచి ప్రస్తుతంలోకి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు రాగానే ఏంటవుతుంది, ఈ ఆలోచనలే భవిష్యత్తులోకి ప్రొజెక్ట్ అవుతున్నాయి. సో there is always this movement of thought from past to the present and present to the future. సో ఈ ప్రజెంట్లోకి రాగానే పాస్ట్ నుంచి వచ్చినవి ఫ్యూచర్లోకి ప్రొజెక్ట్ అవుతున్న మూమెంటు, తర్వాత ప్రజెంట్లో పాస్ట్ నుంచి వచ్చిన మూమెంటు ఏదో ఒకటి చేస్తుంది లోపల ప్రజెంట్లో. సో అక్కడ నిలబడి చూడాలి. బట్ ఇట్ ఈస్ స్వేయింగ్, వీఆర్ స్వేయింగ్ విత్ దట్. పాస్ట్ ప్రజెంట్ వచ్చిన ఎగ్జాంపుల్ గతంలో దేన్నో చూశారు, అది చాలా బాగుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చింది. వస్తే నేను ఎలాగైనా దాన్ని పొందాలా, దాని మార్గం ఏంటి అని మనసు ఆలోచిస్తుంది. అది ఫ్యూచర్. గతంలోంచి వచ్చింది ఏంటి, అనుభవం నుంచి వచ్చిన ఒక టేస్ట్ ప్రస్తుతంలోకి వచ్చింది. ఈ టేస్ట్ గురించి మళ్ళీ ఆలోచించి భవిష్యత్తులో దాన్ని పొందాలి అని అనుకున్న ఒక మూమెంట్ లోపల జరుగుతుంది కదా. సో ఆ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రజెంట్లోనే ఉంది కదా, గతం కూడా ప్రజెంట్లోనే ఉంది కదా. సో ప్రజెంట్లో రెండు ఉండేటప్పుడు మీరు ఎక్కడ చూడాలి, భవిష్యత్తులోకి మనం కొట్టుకుపోతున్నాము, లేకపోతే గతం నుంచి వచ్చిన ఆలోచనల్లో చిక్కుకుపోతున్నాం. కానీ వర్తమానంలో గతం తాలూకాది భవిష్యత్తు తాలూకాది రెండు థాట్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా అదే వర్తమానంలో. సో ఆ వర్తమానంలో మనం నిలబడి ఏం జరుగుతుంది అనేసి మనం చూస్తే అక్కడ నిలబడి కొట్టుకుపోకుండా దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్. బట్ చూడటం లేదు. ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి డజంట్ టాక్ అబౌట్ ఫిజికల్, సైకలాజికల్. Yes, psychological. Yes, psychological. Yes, psychological, yes. So knowledge is necessary. Technical knowledge is necessary. Yes, it is sane and quite needful to live the life. Yes. నేషనాలిటీ ఉందనుకుంటున్నా, అంటే నాట్ ఇండియన్ అవన్నీ చెప్తుంటారు కదా. బట్ అది అర్థం చేసుకున్నాం కూడా, ఇప్పుడు అర్థం చేసుకున్నాం అనుకున్నాం. ఐఎమ్ నాట్ అన్ ఇండియన్, ఐఎమ్ నాట్ అన్ అమెరికన్. అర్థం చేసుకున్న తర్వాత నేను 100% ప్రాపర్ కన్విన్స్ అవ్వాలా, ఐఎమ్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్, నాట్ ఎన్ హిందూ, నాట్ ఎన్ ఇండియన్. అట్లా ప్రాక్టికల్గా ఎలా జీవించుకోవాలి. అసలు మీరు అండర్స్టాండ్, అసలు అది అండర్స్టూడ్ వై నేషనలిజం ఈజ్ అ ప్రాబ్లమ్. Yeah, it is an Indian imagination created by us, man-made difference. క్లారిటీ ఉంది కదా. No, సో వై వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఐ షుడ్ again, meditating on it, not required. మీకు ఎప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినా దెన్ యూ జస్ట్ లుక్ అట్ Use it. It's a man-made. We have created the difference. ఇప్పుడు ఐడెంటిఫైడ్ విత్ నేషనాలిటీ, ఐడెంటిఫైడ్ విత్ ది క్యాస్ట్, ఐడెంటిఫైడ్ విత్ సంథింగ్, అలా ఏం చేస్తుంది అది? అదేం చేస్తుంది? కాన్ఫ్లిక్ట్ తీసుకురావట్లేదా? యుద్ధాలు రావడం లేదా దానివల్ల? కుటుంబంలో గొడవలు రావటం లేదా? మనిషికి పోరు రావటం లేదా? సో ఈ సంఘర్షణ అంతా కూడా ప్రేమ, ఈ సంఘర్షణ అంతా దుఃఖం కాదా? సో అందుకని ఇలాంటి ఐడెంటిఫికేషన్ విత్ ఎనీథింగ్ ఈజ్ సెల్ఫ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఇదంతా వస్తుంది. ఐడెంటిఫికేషన్ ఇంత ప్రమాదకరమైందని మీరు చూశారనుకోండి, దట్ వెరీ అండర్స్టాండింగ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ దట్ nationality is poison. Yes. race and all this gas is poison. Poison చేతులు పట్టుకోవాలి కదా, పారేస్తాం, ఆటోమేటిక్ పారేస్తాం. అట్లాగే when you realize the particular thing is poison, spontaneously going out. చూస్తున్నాం పాకిస్తాన్, ఇండియా ఏం అవసరం లేదు. బట్ యూ క్రియేట్ ఆర్ పాలిటిక్స్ కాదు, ఎంతమంది ఇప్పుడు దేశాలన్నీ పేదరికం లేకుండా హాయిగా బ్రతకొచ్చు కదా. ఆ మిలిటరీని ఎంత పోషిస్తున్నారు, బాంబులు తయారు చేయడానికి. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని మానవ కళ్యాణం గురించి కనిపెట్టవచ్చు. అయితే సెల్ఫ్ ఏం చేస్తుంది? డిస్ట్రక్షన్ గురించి వెళ్ళిపోతుంది. బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫ్ అండర్స్టాండింగ్, దేర్ ఇస్ నో లవ్. Security. For its security. It always wants to protect itself. Motivate the high selfishness, but man మనకి selfishness అసలు క్రియేట్ చేస్తారు. వాళ్ళ పొలిటిషియన్స్ క్రియేట్. There are 100 people in the world.
who understood understand my teaching. That is enough. అందుకే ప్రాబ్లమ్ని కృష్ణజీ ఏంటంటారంటే, ఎవరో ప్రాబ్లం అంటే పాలిటిక్స్ ప్రాబ్లము, సమ్ నేషన్స్ ప్రాబ్లము, సమ్ ఇది కమ్యూనిటీ ప్రాబ్లము, సోషల్ ప్రాబ్లము ఇలా చూడకండి. సమాజంలో ఇంత కుళ్ళు, ఇంత రకమైన ఇది వైషమ్యం, తర్వాత యుద్ధాలు ఇవన్నీ చెలరేగుతున్నాయి అంటే కారణం దట్ యూ అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ది సమ్ పొలిటీషియన్స్ ఆర్ సంబడి, ఎవరు ధనిక వర్గం లేకపోతే ఎవరి గురించో మాట్లాడుకుంటాం, కానీ మన గురించి ఏంటి అని మనం చూడం. సో వాళ్ళకున్న ఆలోచనలు మనలోని కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ డొనేటెడ్ దట్ టు ది వరల్డ్. సో మనం ఒకవేళ మారినట్టయితే దాని ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఒక హిట్లర్ ఉన్నాడు, వాడు బాగా చెడ్డవాడుగా మారిన ఆ చెడ్డతనం కూడా ప్రపంచంలో ఎంత వ్యాప్తి అయింది. గాంధీ ఉన్నాడు, అతని యొక్క మంచితనం కూడా వ్యాప్తి అయింది. బుద్ధుడు, జీసస్ యొక్క ఇది. అలాగే ఒకరు ట్రాన్స్ఫార్మ్ అయితే ఆటోమేటిక్గా చుట్టూ ఉండే వ్యక్తులు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇప్పుడు నాలో కోపం, ద్వేషం, వైరం అన్నీ ఉన్నాయనుకోండి, నాతో నేనున్నాను, నా కోపంతో నేనున్నాను, మీకేంటి సంబంధం అనలేను కదా. నా కోపం మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందా? నా అసూయ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందా? అది నాతోనే ఉన్నయండి అని మీరు అనలేరు కదా. అలాగే నా ప్రేమ నాతోనే ఉంటుందా? నిజంగా నా ప్రేమ నాకు తెలిస్తే, నా కంపాషన్ తెలిస్తే, నాకు విశాలత్వం, ఫ్రీడమ్ తెలిస్తే నాతోనే ఉండిపోద్ది అది. ఈవెన్ మై ప్రెజెన్స్ విల్ గివ్ ఇట్. ఐ నీడ్ నాట్ టాక్ ఇట్. ఎందుకంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. సో అందుకని యూ కాంట్ ద ఇన్నర్ అండ్ అవుటర్ అనేది నిజంగా వేరు కాదనమాట. సో ఒకదాంతో ఒకటి సంబంధం పడి ఉంది. సో ఇన్నర్ ముఖ్యం. అవుటర్ సర్ఫేస్లో రెవల్యూషన్ వస్తే ఏంటి లాభం? అందుకే ఆయన లోపట రెవల్యూషన్ కావాలంటారు, ఇన్నర్ రెవల్యూషన్ కావాలంటారు. ఇక్కడ తిరుగుబాటు రావాలా అంటే ఇది చూసినందువల్ల తిరుగుబాటు రావాలా, ఇక్కడ మనం మారాలి. ఎంతసేపు బయట వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడి మనం ఏదో గొప్ప ఇదైనట్టుగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, మన ఇల్లును మనం చక్కబెట్టకపోతే, మన లోపల ఆ శాంతము, ఆ ప్రేమ రాకపోతే అది ప్రపంచానికి ఏం ఇవ్వగలదు అది. అంచేత యూ అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఖయాస్ అంటారు, ఫర్ దిస్ కాన్ఫ్లిక్ట్. Charity begins at home. ఎస్. Begins at home. దీన్నే నేను అర్థం చేసుకోవచ్చు అంటే, యూ చేంజ్ ద వరల్డ్ ఇలాగే దీనికి ఇప్పుడు చెప్పింది. Yes. Because the world is not different from you. The whole consciousness is connected. ప్రపంచంలో ఉండే చైతన్యం నుంచి మనం వేరు కాదు. అందుకే ఎప్పుడు కూడా మన ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది, ప్రపంచ ప్రభావం మన మీద ఉంటుంది. ఉండదంటారా? అంటారు వరల్డ్ ఇస్ నాట్ అవుట్ సైడ్ యూ, ఇట్ ఈస్ ఇన్సైడ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెమరీస్. If all your memories get erased, then the world disappears for you. అదే మీరు పడుకొని ఉన్నారు నిద్రలో, గాఢమైన నిద్రలో ఉన్నారు. ప్రపంచం ఉందంటారా? ఉందా? లేదు. ప్రపంచం మీకు తెలిస్తేనే కదా ప్రపంచం. తెలీదు, అందుకని ప్రపంచం లేదు. మీరు తెలిగేసి లెగ్గానే అన్నీ వచ్చేసాయి, మొత్తం అన్నీ. ప్రపంచం సృష్టి అయిపోయిందా? అంచేత మీతోనే ప్రపంచం జీవిస్తుంది. మీరు ఆగిపోతే ప్రపంచం ఆగింది అక్కడ. Blind person ఉన్నాడు అక్కడ. He can't see, but the world is around. So he రెటీనాలో పడితే కానీ, ఐలో పడితే కానీ యూ విల్ నాట్ నో. సౌండ్ కానీ రాదు. ఎవ్రీథింగ్ ఇస్ యూ ఆర్ రిఫ్లెక్టింగ్. Otherwise there is nothing. So it starts with you. అలా కూడా యూజీ కృష్ణ అన్నాడు, చచ్చిపోయినప్పుడు తెలియదు, పుట్టినప్పుడు మనకు తెలియదు. సో వీఆర్ యాక్చువల్లీ ఇమ్మోర్టల్. We don't know when we are born. We don't know.
When we die, we don't know. So we are always immortal. అంటే immortal. No death. నో డెత్. దానికి you don't know When you are born, birth అయినప్పుడు మీకు తెలియదు. వెళ్ళకపోతే immortal. అంతే కదా, మీకు తెలిసే వచ్చారా? తెలియదు. డిఫరెన్స్. చచ్చిపోయినప్పుడు కూడా అంతే, మీకు తెలియదు. ఓన్లీ బిట్వీన్ దిస్ యు ఆర్ సేయింగ్ దట్ లైఫ్ ఇస్ దేర్. అంటే తెలిసిన తనం మరి లైఫ్లో ఉంది కదా. లైఫ్లో అదే ఆ పీరియడ్లో తెలిసిన తనం లైఫ్లో ఉంది. సో వైల్ లివింగ్ కెన్ యూ డై? దట్ ఈస్ కృష్ణమూర్తిస్ టీచింగ్. సో కెన్ యూ డై టు యువర్ అంబిషన్స్, థాట్స్, డిజైర్స్, ఫియర్స్ అండ్ యువర్ అటాచ్మెంట్స్ అండ్ యువర్ హ్యాబిట్స్? మీరు ప్రతిదానికి చచ్చిపోవడం తెలిస్తే లైఫ్లో చావు ఎక్కడ ఉందంటారు. సో పుట్టినప్పుడు నిజంగా తెలియదు, చచ్చిపోయినప్పుడు నిజంగా తెలియదు. తెలియకపోవడం ఇది దేవతలను ఏమంటారండి? అమరులు. అమరులు. అమరత్వం కాదు అది. ఇమ్మోర్టల్ అంటే అమరత్వం, మరణం లేకపోవడం. సో మరణం లేని స్థితి అది. అంటే తెలియకపోవడం కాదు, తెలిసి ఉన్నదానికి మరణించడం తెలిస్తే అప్పుడు అది అమరత్వం. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ డెత్ గురించి మనం అనుకుంటాం. ఎస్, డెత్ అంటే ఫిజికల్ డెత్. ఎస్, బట్ ఈ సైకలాజికల్ డెత్, ఎందుకంటే ఫిజికల్ డెత్ అది ఎప్పుడు జరిగిపోద్ది. కృష్ణజీ అంటారు కదా, పెన్సిల్ ముళ్ళు అరిగిపోతుంటే రాస్తున్న కొలది తర్వాత ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎన్ ఎండ్. పెన్లో ఇంక్ అయిపోతే అయిపోతుంది అంతే. సో ఫిజికల్ బాడీ బై వేర్ అండ్ టేర్, యూజ్ అండ్ అబ్యూస్, బై ఏజ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ డిసీజ్ అండ్ ఎవ్రీథింగ్. సో బర్త్ తర్వాత చైల్డ్హుడ్, తర్వాత అడల్ట్హుడ్, తర్వాత ముసలితనం, తర్వాత చచ్చిపోవడం, ఏదో ఒకటి బై యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ డిసీజ్ దీనివల్ల. సో బర్త్, జీవితం, డెత్ ఉన్నాయి ఫిజికల్ బాడీకి. అది ఫిజికల్ బాడీ లిమిటేషన్, అది ఇట్ ఈస్ దేర్. బట్ ద థింగ్ ఈజ్ కెన్ వీ డై టు ది సైకలాజికల్ థింగ్స్ వైల్ లివింగ్? అప్పుడు మీరు ఆ చావడం తెలిస్తే పునర్జన్మ ఉందా అని అడగరు. ఎందుకంటే పునర్జన్మ ఎందుకు అడుగుతున్నారంటే ఈ సెల్ఫే నేను చచ్చిపోయిన తర్వాత ఎలా జీవించాలి అని అడుగుతుంది, నేను ఉంటానా ఉండనని అడుగుతుంది. అంటే సెల్ఫ్ వాంట్స్ టు కంటిన్యూ దేర్ ఇన్ ద అదర్ లోకస్ ఆల్సో. సో వెన్ యూ డై హియర్, దెర్ ఈస్ ఫర్ అంబిషన్స్, ఫర్ లాంగింగ్స్, ఫర్ హోప్, ఎవ్రీథింగ్. సో వేర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ వెదర్ దెర్ ఈస్ రీబర్త్ ఆర్ నో రీబర్త్? ఆ క్వశ్చనే రాదు కదా. అదే కదా జీవన్ముక్తి. ఎస్. కృష్ణ అని ఒక బుక్ రాశారు కృష్ణమూర్తి దగ్గర ఉండేది. ఏంటండి? అదే జ్యువెల్ ఆన్ సిల్వర్ ప్లాట్ఫామ్. నేను చదవలేదు, పుస్తకం ఉంది, జ్యువెల్ ఆన్ సిల్వర్ ప్లాట్ఫామ్. అందులో మెన్షన్ చేశారు. రాలేదు. కృష్ణమూర్తి అందరూ యూజీ కృష్ణమూర్తి. యూజీ విజయ కృష్ణమూర్తి అని డెత్ బెడ్ చూస్తారు. ఆయన కృష్ణమూర్తి ఎప్పుడు ఏంటండి డెత్ బెడ్? విజయ కృష్ణమూర్తి అని డెత్ బెడ్ 10 minutes యూట్యూబ్లో. ఓకే. ఆయన ఎంత అంటే రోడ్ మీద వల్గర్ లాంగ్వేజ్ పెడతా ఉంటాడు. ఓహో. ఆయన యాక్చువల్ కృష్ణమూర్తి దగ్గర నుంచి థియోసాఫికల్ సొసైటీ దాంట్లో నుంచి వచ్చాడు. ఆయన కృష్ణమూర్తిని ఎలా విమర్శించారో మీకు తెలుసా? అదే ఒక మాట తెలుసా తెలీదు? అదే యాక్చువల్లీ బికేమ్ మెంటల్లీ అన్స్టేబుల్ and he used antipsychotic drugs. Say like that. And His way of expression is like that. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు అన్ని వేదాంతం మార్క్స్ గా తెలుసు నాకు, అయినా నేను బూతుల్లోనే చెప్తాను ఆ వేదాంతాన్ని. దట్ ఈస్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెస్ చాలా చేసి మాట్లాడినా అది రాంగ్ అని, మనం పదాలు చక్కగా మాట్లాడతాం రైట్ అని, హీ డజంట్ కేర్ హౌ వర్డ్స్ హీ హిస్ ఎక్స్ప్రెషన్. యోగిక్ స్టేజ్ లో రకరకాల స్టేజెస్ ఉంటాయండి. పర్టికులర్ నేను ఒక యోగిని చూస్తాను,
తణుకులో రమేష్ 600 years ఆహా. బ్రతుకునే 600 years ఉంటుంది ఆయన యాక్చువల్గా బహుశా రాత్రి మేము 12 o'clock ఆయన విజిట్ చేయడం రవీంద్ర బాబు ఆయన కాల్ తీసుకున్నాడు కదా 3 గంటల టైంలో కాల్ తీసుకున్నాడు చూడగానే మొదలెట్టారు అంటే నేను అదల్లా పని పోవట్లేదు రోడ్డు తిరుగుతూ వస్తున్నారు ఇదే కూర్చొని చేసుకో అంటే వాళ్ళు చెప్పే ఫిలాసఫీని డిఫరెంట్ స్టైల్లో ఆ, అవును. పని పోవట్లేదు సాధించడానికి భూమి పడి తిరుగుతున్నారు అదో ఇలాగా అవును. సేమ్ నాన్ స్టాప్ అది బ్లెస్సింగ్స్ అనుకోవడం ఇంకో విధంగా పాజిటివ్గా అంటే కొంతమంది స్టేజ్ అలా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఇస్తారు షిరిడి బాబా కూడా ఇప్పుడు అతని స్టైల్ కూడా అదే విధంగా స్టార్టింగ్ మొదలు పెట్టేవారు బయటకెళ్ళి పటాపట్ కొంతమందికి ఇచ్చిన కొంతమందికి తర్వాత మళ్ళీ ఇమీడియట్గా చేంజ్ అయ్యి మళ్ళీ కూల్ డౌన్ అలా సత్యమయ్య అది బాగా మొత్తం పిసాచ అంటారు స్టేజెస్ లాస్ట్ మొత్తంగా తయారవుతుంది వాళ్ళు అది అయిపోతారు ఆ టైం అది కొన్ని పిసాచ్ అవుతాయి ఇంకా ఈవెల్ టైంలో బయలు అది తట్టుకోవడం కష్టం ఆ స్టేజ్ ఈ స్టేజెస్ నేను అబ్బాయి చూసాను 2 years అబ్బాయి ఆ తల్లి పక్కన రాను ఇలా నోరు ఎక్కేసరికి రాను చెప్పేస్తున్నారు 2 years మాటలు సరిగ్గా రావట్లేదు అది శంకరాభరణ్ పలకడం సరిగ్గా రావట్లేదు రాను ఇలా తీసేసారు శంకరాభరణ్ అని చెప్పేస్తారు ఫుడ్ చూసి అంతే అంటే ఇక్కడ సైంటిఫికల్ గురించి ఎగ్డే గారు కూడా ఒకే విషయం ఎగ్డే గారు ఇస్తుంటారు వన్ సెల్ గాట్ ఏ మెమరీ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్లో మెమరీ అంటారు ఒక సెల్ అది ట్రావెల్ చేసి పొంగులోకి వెళ్ళిన తర్వాత మీట్ అయిన తర్వాత 120 trillion cells కింద మళ్ళీ ఇమేజ్ చేంజ్ దిస్ ఎవ్రీ సెల్ ఈస్ గాట్ ఎ లవ్ విత్ అనదర్ సెల్ పక్క సెల్స్ మన బాడీలో ఉన్న ఈ అపార్ట్మెంట్లోని 120 trillion cells ఇది ఇందులో ప్రతి సెల్ కూడా సెల్ చాలా అద్భుతంగా లవ్ చేస్తాయి నో జెలసీ నో ఫైట్ నో క్లాష్ నో అండ్ మైండ్ ఈస్ అవర్ మైండ్ ఈస్ పొల్యూటెడ్ విత్ జెలసీ యాంగర్ ఎన్ని ఉన్న అర్షలు ఎన్ని ఉన్నట్టు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది దెన్ ఈ బ్లాకేజ్ అండ్ బాడీ బ్లాకేజ్ అండ్ all these blockages are creating confusion because of confusion creating another disease different diseases అసలు అదే అంటున్నాడు అయితే there is no AIDS, there is no cancer, everybody is having cancer cells, everybody is there is no conclusion so far HIV because these are all created by the confusion between the human cells and this body, your mind. సో ఈరోజు మీరు మన గ్యాంగ్లో ఇది ఇచ్చారు కోడ్ ఏంటది? బ్లాక్ బ్యాక్ అది దాన్ని అడుగుదాం అనుకున్నాను సార్ చాలా మర్చిపోయాను మంచి పాయింట్ అది యాక్చువల్గా ఒకసారి చెప్తాను నా ఫోన్ habit. So a man who would discover what is true must have the sensitivity of awareness, which is not to practice awareness. The practice of awareness only leads to habit, and habit is destructive of all sensitivity. Any habit, whether it is the habit of sex, the habit of drink, the habit of smoking, or what you will, makes the mind insensitive, and a mind that is insensitive, besides dissipating energy, becomes dull. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు హ్యాబిట్ వద్దంటున్నారు నెక్స్ట్ అవేర్నెస్ని నేను వాచ్ చేస్తున్నది కూడా హ్యాబిట్ అవుతుందా ఎట్లా నాకు క్లియర్ అర్థం చెప్తా. మైండ్ ఎలాంటిదంటే దేన్ని తాకితే తాకిన ప్రతి విషయాన్ని తెలిసిన ప్రతి విషయాన్ని ఒక
ఒక నచ్చింది నచ్చలేదని రెండు విధాలుగా విడదీసేస్తుంది. బాగా నచ్చింది అనుకోండి, దాన్ని కంటిన్యూ చేయడానికి ఆలోచిస్తుంది, అది హ్యాబిట్ కింద మారిపోద్ది క్రమంగా. హ్యాబిట్ అంటే కొంతకాలం చేసేసరికి అది మెకానికల్ అయిపోద్ది, అందులో కొత్తదనం అంతా పోతుంది. సో హ్యాబిట్ వల్ల ఏమీ లేదు. అలాగే కృష్ణమూర్తి అవేర్నెస్ అని చెప్పారు కదా, అవేర్నెస్ అనేది మనం చదివితే బాగుంది అనుకొని దాన్ని అభ్యాసం కింద పెట్టాము అనుకోండి, అలవాటు కింద. అలవాటు కింద పెడితే ఏమవుద్దంటే ప్రతిసారి కూడా అవేర్నెస్ని పెడుతున్నామని ఏదో చూస్తూనే ఉంటాము, కానీ అది కొంతకాలానికి మనం చూస్తున్నామని అనుకుంటున్నాము, కానీ ఆ అవేర్నెస్లోని మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతూనే ఉంటాం హ్యాబిట్లో. ఎందుకంటే దాంట్లో షార్ప్నెస్ ఉండదు. సెన్సిటివ్ అవేర్నెస్ అని ఒక పదం వాడుతుంటారు. సెన్సిటివ్ అవేర్నెస్ కొన్ని పుస్తకాల్లో రాస్తుంటారు, ఇక్కడ కూడా సెన్సిటివ్ అని రాస్తారు. అంటే సెన్సిటివిటీ, వితౌట్ సెన్సిటివిటీ ఇఫ్ దేర్ ఈజ్ అవేర్నెస్ అని ఇక్కడ వాడారు పదం. సెన్సిటివిటీ అంటే అక్కడ ఆ క్షణం ఆర్ యూ సెన్సిటివ్ అబౌట్ వాట్ ఈజ్ సీయింగ్, వాట్ యు ఆర్ లిసనింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, or how you are reacting to the things. Are you sensitive? And being sensitive, are you aware? ఆ సెన్సిటివ్నెస్తో అవేర్నెస్ ఉందా, లేకపోతే అవేర్నెస్ని మామూలుగా చూస్తున్నావా? రెండు విషయాలు ఉన్నాయి. సెన్సిటివ్నెస్ ఉంటే మనం ఏమవుతామంటే చాలా అప్రమత్తంగా ఉంటాం అవేర్నెస్లో. తర్వాత హోల్ ఎనర్జీ ఇన్వాల్వ్స్ ఇన్ ఇట్. ఆల్ ది సెన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఎట్ ది సేమ్ టైం. ఒకేసారి ఆ ఎనర్జీ అంతా ఒకేసారి ఫోకస్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఒక సెన్సిటివ్ అవేర్నెస్ ఉంటుంది. కానీ నేను అవేర్నెస్లో ఉండాలని మీరు అనుకొని ప్రతిసారి అలా చూస్తూ ఉంటే అది రోజుకు రోజు ఒక యాంత్రికమైపోయి అవేర్నెస్లో ఉన్నాను కదా అని కొట్టుకుపోతుంటాం, మళ్ళీ పాత దాంట్లో పడిపోతుంటాం. మెథడ్ అయిపోతుంది. అవేర్నెస్ అనేది ఒక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది అంతే. అట్లనే ఇంకో హ్యాబిట్ వల్ల డిసడ్వాంటేజ్ అంటే అది చేయలేకపోతే బాధ అనిపిస్తుంది. రోజు ఎవ్రీ శనివారం వస్తున్నాను హ్యాబిట్ అయిపోయి ఒక శనివారం రాకపోతే అదే అనలేకపోయినా అని బాధపడ్డాను. అలాగే నేను అవేర్నెస్లో 1 డే అంతా ఉండకపోతే నిన్నంతా ట్రై అవ్వలేదు, పనిలో ఉండిపోయి అవేర్నెస్లో ఉండలేకపోయినా బాధపడ్డాను. అది కూడా హ్యాబిట్ వల్ల వచ్చే ఫియర్ కూడా వస్తుంది హ్యాబిట్ వల్ల. సపోజ్ రోజు ఒక దేవుణ్ణి ఒక మూల పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మీ భార్య ఏమో ఇక్కడి నుంచి అక్కడ జరిపిస్తుంది, అక్కడి నుంచి అక్కడ జరిపిస్తారు. ఇప్పుడు పూజ ఏమవుతుందో మరి ఎలాగ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది అక్కడ ఎందుకు తీసామని కేకలేస్తారు. ఎందుకంటే ఒక భయం అనమాట, హ్యాబిట్ అది. సో సడన్గా ఇవన్నీ ఈ విధానాలన్నీ అవసరం లేదు, అది సెల్ఫ్ నోయింగ్కి వెళ్ళిపోతుంది. ఎలాగంటే మానేస్తాం, పూర్వం మన తరతరాల నుంచి వస్తుంది కదా అని అంటారు. మీకు కూడా భయం పడుతుంది, అవును ఇప్పుడే వెంటనే చేయకూడదు కదా, ఆలోచిద్దాం, ఇంకా నేను మెచ్యూర్ అవ్వలేదని. హారతి తీసుకుంటే అదే నేను యూజువల్లీ హారతిలో తీసుకుంటాను, బట్ అర్థం చేస్తారు కదా అలా ఉన్న We do it because so many people are coming here, and out of respect only we are doing that, and not as a habit. జగ్స్ వస్తుంది కొన్ని, నేను అబ్జర్వ్ అవుతాను. మాతాజీ ఆమె కూడా ఎట్లా మరి మెడిటేషన్ జర్క్ వస్తుంది. మీరు మెడిటేషన్ కూర్చుంటారు కదా 2 నిమిషాలు, 2-3 సార్లు జర్క్స్ వస్తాయి, లేదా ఒకసారి వస్తుంది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఐ అబ్జర్వ్ సమ్ అదర్ పీపుల్ దీంట్లో జర్క్స్ అంటే sometimes when the thought is totally absent, సడన్గా ఏంటవుతుందంటే there is an outbursting energy which the body cannot resist it or control it.
సో అక్కడ దెర్ ఇస్ నో సెల్ఫ్ టు కంట్రోల్ ఇట్, నాట్ ది బాడీ హ్యాస్ ది కెపాసిటీ టు కంట్రోల్ ఇట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ some ocean is flowing into the drop, flowing into the drop, not the drop going into the ocean, but the ocean is flowing into the drop. Drop cannot take the vastness of. Take the vastness. సో సడన్గా ఎనర్జీ ఏమో తప్పమని బ్లాస్ట్ అవుతుంది అనమాట. బ్లాస్ట్ చేసి బాడీ జర్క్ వస్తుంది ఇలాగా. And you don't experience anything of this. You don't. అంటే ఆ బాడీ జర్క్ అవ్వడం ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఆ ఎనర్జీ ఫ్లోయింగ్కి ఏ ఆటంకం రాదు. థాట్ ఏమో మళ్ళీ వచ్చేయడం కానీ లేకపోతే And are you experiencing that movement at all? Physical. Are you observing it? అది జరుగుతుందని తెలుస్తుంది. మీ మాటలు అక్కడ ఆడినా మీ మాటలు కూడా నాకు వినిపిస్తాయి. ప్రతిదీ తెలుస్తుంది. తెలిసిన మైండ్ దాన్ని ఏం తీసుకోదు. ఏంటంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఒక మూలాధారంలోని స్వాదిష్టానం మీ భూమిలో సుడులు ఉంటాయి. మూడు ముళ్ళు ఒక్కొక్క మూడు దగ్గరికి ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు బేస్ నుంచి ఫ్లో అవుతున్నప్పుడు ఫిజికల్గా కొన్ని బ్లాకేజ్ వల్ల జర్క్స్ వస్తాయి. ఫస్ట్ మెడిటేషన్ నేను వెళ్ళినప్పుడు మా ముందులో మురాయిలో కూర్చున్న ఇదైపోయేవాడు. మేము అనుకునేటోళ్ళు ఏమవుతుందో అని. దాని తర్వాత గురువుగా చెప్పారు వెరీ గుడ్ సైన్. ఒక్కోసారి బాడీ కూడా వంకర్లు అయిపోతుంటుంది, ఇలాగ అయిపోతుంటుంది. ఒక్కోసారి లూజ్ అయిపోయి బాడీ ఇలా అయిపోద్ది, ఒకసారి స్ట్రైట్ అని అయిపోద్ది. సో బాడీలో ఏం జరుగుతుంది తెలుస్తుంటుంది, కానీ వీ కెనాట్ కంట్రోల్ దట్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫియర్ వచ్చేసి బయటకు వచ్చేయడం కాదు. తర్వాత ఏంటంటే ఒకసారి ఇమ్మూవబుల్ స్టేట్ వస్తుంది, రిజిడ్గా అయిపోద్ది బాడీ అంతా, కాంట్ మూవ్. ఒకసారి స్టాండింగ్లో కూడా వస్తుంది, ఆ స్టాండింగ్లో అలా ఉండిపోవడం అంతే. ఇప్పుడు జిడ్డు కూడా he had this experience and he asked his friends not to touch my body. Yes, same experience. ఆయన అడిగితే ఏంటి నాకు తెలియదు, డాక్టర్ డిసైడ్ బాడీ. ఎనర్జీ లెవెల్స్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లో ఫేస్ చేస్తుంటాం, వెయిట్ చేస్తుంటాం అంటారు. సో పర్టికులర్ డే వచ్చినట్టు ఎనర్జీ లెవెల్ వస్తుంది, వాళ్ళకి శ్రమ ఉండదు. వాళ్ళకి ఒంటి మీద ఏం చేస్తున్నారు, డ్యాన్స్ చేసేస్తారు, నృత్యం చేసేస్తారు. వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళకి టోటల్ అది అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోతుంది. ఎనర్జీ లోపల బంద్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తున్నారు గుర్తే ఉండదు, బాడీ మీద శ్రమ కూడా ఉంటుంది. ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు పర్టికులర్ టైం వల్ల కొంతమందికి అసలు జరిగింది ఎంతసేపు జరిగిందా ఏం జరిగింది అన్నది అంటే ఇక్కడ రెండు స్టేట్స్ ఉంటాయి. కొంతమందికి స్పృహ ఉండదు, కొంతమంది స్పృహ ఉంటుంది, కానీ మీరంతా మీరు కూర్చున్నప్పుడు స్పృహ ఉంటుంది. స్పృహ ఉంటుంది, మీకు స్పృహలో లేకుండా మీకు అటాక్ జరిగినప్పుడు స్పృహ ఉంటుంది, కానీ సెల్ఫ్ ఉండదు. అక్కడ కూడా స్పృహ లేకుండా సెల్ఫ్ ఉండదు, స్పృహ ఉండి సెల్ఫ్ ఉండదు. ఇక్కడ కూడా అక్కడ కూడా సేమే. సమ్టైమ్స్ అక్కడ స్పృహ ఉండదు, ఇక్కడ స్పృహ ఉంటుంది, కానీ సెల్ఫ్ ఉండదు. దాన్ని మనం లేబుల్ చేసి మంచి చెడు అని, మంచి ప్రోగ్రెస్ అని, లేదంటే మళ్ళీ మైండ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక అనుభవాన్ని చప్పరించినప్పుడు మైండ్ యాక్టివిటీలోనే మనం ఉన్నాం. అప్పుడు మామూలు డిజైర్కి మామూలు ఇంద్రియ జ్ఞానానికి దానికి ఏం తేడా లేదు. సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్ యూ కాంట్ మెడిటేట్. ఇంకోటి కూడా చదివానండి, awareness cannot be, is not possible to be continuous. Yes. It will be only for a few seconds or a minute or so. Then again you will come back to normal things. Then again you will go back. So it keeps on coming and going. So don't think, అరే నేను ఉండలేకపోయాను 10 minutes కంటే ఉండలేకపోయినా అలా ఆలోచించొద్దు అని చదివాను. అందుకే ఈ సేస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ఎప్పుడు అలాగే వాడతారని, ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ఆయన చెప్పారు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ టేక్ దట్ అవేర్నెస్, దట్ విల్ గివ్ యూ ఇంట్రెస్ట్ టు హ్యావ్ దట్. జీవితంలో ఎప్పుడో ఒకసారి అది టేస్ట్ చేస్తే దీంట్లో నిజమైనట్టు తెలిసి ఫాలోయింగ్. అంతే కదా, అంతే. ఇప్పుడు ఈ
ఉపనిషత్తులో కూడా ఒక ఉపనిషత్తు ఎక్కడో నాకు గుర్తులేదు, క్షణమపి అంటుంది. అంటే ఒక్క క్షణమైనా ఆ బ్రహ్మీ స్థితిని అనుభవించిన వాడు అని. ఒక్క క్షణమైనా. అది కృష్ణజీ భాషలో ఇంకోటి. ఆ ఒక్క క్షణం ఆ సెల్ఫ్ అనేది ఆగిపోయినప్పుడు మనకు తెలుస్తుంది అది. హ్యాపీనెస్, లవ్ అండ్ కంపారిటివ్. ఎస్. దట్ అది మనకి డీప్ స్లీప్ స్టేట్ నిద్ర అది తామసిక గుణం. అప్పుడు అందులో నిద్ర డీప్ స్లీప్లో ఉన్నటువంటి స్థితిలో మనం ఆ స్థితిలో ఉన్నప్పటికీ బట్ మనం వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో మనం ప్రాక్టికల్గా జాగ్రత్త అవస్థలో ఉండుండగా ఆ స్థితిని ఇక్కడ అనుభవించడం అనమాట. దట్ ఫియర్లెస్ స్టేట్, జాయ్ అండ్ కంపారిజన్ వచ్చింది. జస్ట్ ఇట్ మే బి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, బట్ దట్ విల్ హెల్ప్ యూ సంథింగ్. సో ఇప్పుడు మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, మీకు ఒక అసలు ప్రేమతో పని చేశారు అనుకోండి, అతను పని చేసి పెట్టండి ప్రేమ, అది ఇట్ విల్ గివ్ యూ జాయ్. అది ఆ జాయ్ ఉన్నప్పుడు మీకు దెర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దిస్ ఆర్ ఇన్ దిస్ ఫియర్లెస్ స్టేట్, దట్ విల్ గివ్ యూ ఫ్యూయల్. కృష్ణజీ అంటారు కదా, లవ్ ఈజ్ నాట్ ఎ వర్డ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ వర్డ్. అంటే మనం యూ కెన్ యూజ్ ద వర్డ్ టు పాయింట్ అవుట్ సంథింగ్, బట్ ద వర్డ్ ఈజ్ నాట్ ద లవ్, ద వర్డ్ ఈజ్ నాట్ కంపాషన్ అంటారు కదా. అది ఎంత నిజం అంటే చూడండి, ప్రేమ అనేది ఒక వ్యక్తో లేకపోతే ఒక వస్తువో లేకపోతే దేని మీద మనం ప్రేమ చూపించడం, జాలిపడడం ఇలాంటివన్నీ ఉండడానికి ఒక బాంధవ్యంలో మనకు తెలిసిన ప్రేమ, మనకు తెలిసిన అనుకంప, దయ, జాలి ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. దిర్ సంథింగ్ బిట్వీన్ టూ రిలేషన్షిప్. అలా కాకుండా అదేది లేకుండా కూడా ఆ ప్రేమ, కరుణ అనేది పూర్తిగా థాట్ మూమెంట్ అంతా పూర్తిగా ఆగిపోయి నిశ్శబ్దం వచ్చినప్పుడు, ఎనర్జీ ఫ్లో అయినప్పుడు న్యాచురల్గా దాని యథార్థ స్థితి అదే మనంగా తెలుస్తుందన్నమాట. సమ్టైమ్స్ అంటే యాక్చువల్గా కొన్ని సంబంధాల్లో కదా మనం ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది అనుకుంటాం. సో అది మనకు అందరికీ అనుభవమైన విషయమే. కొందరు హార్ట్ఫుల్గా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఏది లేకుండా కూడా కొంతమంది చేయగలుగుతారు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ లేకుండా, ఒక ఏది లేకుండా ఒక సత్యం ఉంది. ఏంటంటే ఆ సత్యము దేని చేత అది ప్రకాశింపబడలేదు, దేని చేత దాని ఉనికి లేదు, ఏది దానికి సపోర్ట్గా లేదు. దానికదే సపోర్టు, దానికదే వెలుగు, దానికదే అన్నీని. సో అది లోపల మనమే అది. సో దాన్ని ప్రేమ అనొచ్చు, కంపాషన్ అనొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. అయితే ఆ లోతులోకి వెళ్ళి పూర్తిగా ఆలోచన ఆగిపోయి ఆ లోతులోనికి వెళ్ళిపోయి అదే మనమైనప్పుడు దట్ ఈజ్ తత్వమసి, వెన్ యూ బికమ్ దట్. సో ఆ జీవ అంటే మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే, వేదాంత భాషలో జీవుడు పరబ్రహ్మ, దైవము, పరమాత్మ, జీవ పరమాత్మ ఐక్యత అంటారు కదా. సో జీవుడు తత్ అంటే అది భగవంతుడు, త్వం అంటే నీవు, జీవుడు, మైండ్. తత్ త్వం అసి, అదే నీవు అయి ఉన్నావు. అది ఒక మహావాక్యం అనుకోండి. అయితే ఎప్పుడైతే థాట్ అంతా ఆగిపోయిందో, ఇందాక మనం లోన్లీనెస్ గురించి మాట్లాడు, థాట్ అంతా ఆగిపోయిందో, ఉన్నది అదే కదా. అప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? పరమాత్మలోనే ఉన్నాడు, వేరేగా లేడు కదా, ఒకటే అయి ఉన్నారు కదా. ఆ సమయంలో పరమాత్మ గుణాలే కదా ప్రకాశిస్తాయి. జీవగుణాలు ప్రకాశిస్తాయా? ప్రకాశించడానికి వీలు లేదు. ఆ పరమాత్మ గుణాలైనటువంటి పరమాత్మే అదైనటువంటి నిశ్శబ్దం ఉంది, పరమాత్మే అదైనటువంటి ప్రేమ ఉంది,
పరమాత్మే అయినటువంటి కరుణ ఉంది, అది ఆ రూపంలో ఉంది. అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఈ రూమ్ లో మీరు ఒక్కలే కూర్చున్నా యూ క్యాన్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఇద్దరు ఉండాలి, మీరు లవ్ తో నేను కాదు అక్కడ, నేను ఉండడం కాదు. టూ పీపుల్ need not be two people and say need not be two people, but can be alone. you are not also there. You are also not there. Okay. నువ్వు కూడా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా అది లవ్ గురించి ఆలోచించడం, కంపాషన్ గురించి ఆలోచన రావడం, అది కంపాషన్ కాదు, లవ్ కాదు. అసలు నువ్వు లేవు, ఇక్కడ ఎవరూ లేరు. అది నువ్వు నలుగురు మధ్యనే ఉంటుండగా నువ్వు లేకుండా ఉండొచ్చు, నడుస్తుండే నువ్వు లేకుండా ఉండొచ్చు, ఒంటరిగా ఇక్కడ కూర్చొని నువ్వు లేకుండా ఉండొచ్చు. ఫిజికల్ బాడీ నువ్వు కాదు, మనసు నువ్వు కాదు. అప్పుడు కలిగేటువంటి ఒక మూవ్మెంట్ లోపట ఏదైతే ఉందో అది బాడీ మీద కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఫిజికల్ బాడీ మీద. ఎందుకంటే జీవుడు పరమాత్మ రెండు కూడా ఈ బాడీని ఆశ్రయించుకునే ఉన్నాయి. మనసు పనిచేసినప్పుడు జీవుడు అవుతాడు, మనసు ఆగిపోయినప్పుడు పరమాత్మ అవుతుంది. సో ఈ చెట్టు అనుకుంటే ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. అది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తారు. ఒకటి ఈటింగ్ బర్డ్ అండ్ రెండోది వాచింగ్ బర్డ్, సీయింగ్ బర్డ్. అందుకని ఇదేం చేస్తుంది, వాచింగ్ బర్డ్ దీన్ని ఏం ముట్టుకోదు, ఏది ఈటింగ్ బర్డ్ని అలా చూస్తూ ఉంటుందంటే. ఇందాక వారు సాక్షి అన్నారు కదా, ఇట్ ఈస్ ఓన్లీ విట్నెసింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అప్పుడు ఏమవుతుంది, తర్వాత ఈ ఈటింగ్ బర్డ్ తాలూకు ఆ వాచింగ్లోనే ఏమవుద్దంటే ఈటింగ్ బర్డ్ తాలూకు గుణాలన్నీ పోతాయి. అదే చాయిస్లెస్ అవేర్నెస్. అంటే వాచింగ్ బర్డ్లో ఉండే క్వాలిటీ ఏంటంటే చాయిస్లెస్ అవేర్నెస్. సో అందుకని కృష్ణమూర్తి చెప్తారు ఒక మెడిటేషన్ వాక్యంలో, యూ మస్ట్ బిగిన్ సమ్హౌ, యూ మస్ట్ బిగిన్ ఫ్రమ్ ది అదర్ షోర్. ది అదర్ షోర్ ఈజ్ ది వాచింగ్ బర్డ్, నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్ అంటుంది. చదివారా? మళ్ళీ మెడిటేషన్ చూడండి ఒకటి. నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్, సమ్హౌ యూ హ్యావ్ టు బిగిన్ ఫ్రమ్ ది అదర్ షోర్. అది అవేర్నెస్. నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్, ఈ తీరం నుంచి కాదంటారు. ఎప్పుడైతే అలా చూసారో ఏమవుద్దంటే మీకు అంత థాట్ అయిపోయిన తర్వాత జగ్స్తో పాటు దెర్ ఈజ్ కంప్లీట్ లవ్ అండ్ కంపాషన్ విచ్ ఇస్ నాట్ ఏ నేమ్ ఫర్ ఇట్. బ్లిస్ లాగా వస్తుంది. ఏంటంటే యూ లాఫ్ లౌడ్లీ ఆర్ దెర్ ఈస్ బ్లిస్ ఇన్సైడ్ అండ్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ లవ్ and the tears may roll from your eyes and you feel that compassion and love, the whole of your being becomes that love. That happens also. Notebook midnight he had one fire in center of the head. Yes. Some mystical experiences. A ball, fire ball in the center of the head. Yes, yes. Lasted for more than 1 hour. There are many. It's a process. ఆయనకి కుండలిని ప్రాసెస్ ఒకటి ప్రారంభం. అందరికీ అలాగ జరగకపోవచ్చు, కానీ కొంతమందికి ఆయన కృష్ణమూర్తి హీ సఫర్డ్ ఎ లాట్ విత్ కుండలిని ప్రాసెస్. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన తేజస్సు ఒకటి ఎంటర్ అయ్యి ఈ ప్రపంచంలో ఒక కొత్త టీచింగ్ ఇవ్వాలి. అందుకని ఆయన బాడీ అంతా ఆ ప్రాసెస్కి గురైంది. ఈజ్ కంప్లీట్లీ అన్సెల్ఫిష్ కదా. దట్స్ వై ఈ సెలెక్టెడ్ బై బెసెంట్ అండ్ లెడ్ బీటర్. అంటే అంత అన్సెల్ఫిష్ ఆరా ఎవరి దగ్గర లేదు, ఒక కృష్ణమూర్తి బాడీలో తప్ప. ఒక ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కూడా కనబడలేదు. సో అందుకని జగద్గురు అవుతారని అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ప్రెడిక్షన్ అది. అయితే ఆ ప్రకారంగా ఏంటంటే ఆయన జాగ్రత్తగా పెంచిన తర్వాత అతను ఒక కొత్త ప్రబోధని ప్రపంచానికి ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక శరీరం, ఆ శరీరం దానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్లో 1000 volts 2000 volts డైరెక్ట్గా ఏది లేకుండా వెళ్తే ఏమవుద్ది, లైట్ వెళ్ళిపోద్ది కదా.
So the physical body must take that energy inside. అలా ఇన్సైడ్ తీసుకోవాలంటే ఎన్నో ప్రక్రియలు జరగాలి ఫిజికల్ బాడీలో. అందుకనే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సఫరింగ్ ఫర్ ది ఫిజికల్ బాడీ. ఒకసారి బరస్ట్ అయిపోయినట్టు, విపరీతమైన హెడ్ఏక్, ఏదో కోసేసినట్టు, బర్న్ అవుతున్నట్టు లోపల అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఎంతో పాపం ఆయన బాధపడ్డారు. డాక్టర్స్ చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ దేనివల్ల ప్రయోజనం లేకపోయిందని. డాక్టర్ పర్చురే ఇస్ డాక్టర్. అలా జరిగింది. యా, కృష్ణమూర్తిలో బుద్ధ వచ్చాడని అదే ఇస్ మైత్రేయ. బట్ నాకు అతని అదేమీ రాలేదు, నేనేం కాదని శుభ్రంగా కొట్టి పారేశారు. ఒక్కవాడు అదే ఇందాక చెప్తుండే కదా శ్రీకృష్ణ ఆయన ఈ రీబర్త్ గురించి అడిగితే అది ఫర్ నార్మల్ పర్సన్ యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్, బట్ ఫర్ మీ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అన్నట్టు. ఎవరు? కృష్ణమూర్తి he has seen rebirth అన్నట్టు మాట. కృష్ణమూర్తి. ఇతని కృష్ణ రాశాడు. ఓకే, ఎవరు? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి అన్నారండి. మే బి ట్రూ. ఎందుకంటే చెప్తాను చూడండి. కృష్ణమూర్తి పాద నమస్కారం యాక్సెప్ట్ చేస్తారా? చేయదు. బట్ ఐ నో దట్ హీ యాక్సెప్ట్స్. ఐ నో ఇట్. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మందికి పాద నమస్కారాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు ఏంటి అనేది ఆయనకి మాత్రమే తెలుసు, మనకు తెలియదు అది. అయితే పబ్లిక్లో ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎందుకంటే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ డోంట్ వాంట్ టు పోజ్ యాజ్ గురువు. అయితే గురువుగా అతనికి నమస్కారం చేయలేదు, బట్ a soul which is deserving and took his teachings and evolving so much and has seen the truth, he accepts them. అలాగే ఇది కూడా అన్నమాట. అంటే మన టీచింగ్లోకి వస్తే అసలు పునర్జన్మ ఉందా లేదా మనకు అనవసరం కదా, అది హడ్డిల్ అది. సో హీ నోస్ అది డిఫరెంట్ థింగ్. అది పునర్జన్మ ఉందని ఆయనకు తెలుసు, అది డిఫరెంట్ థింగ్ అది. సో మనకి అది ఒక భావన, అతనికి అది తెలిసిన దాన్ని నమ్మాల్సిన పనే ఉంది. హీ నోస్ ఇట్. ఇఫ్ యూ నో సంథింగ్, ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ది ఈస్ట్, డూ యూ బిలీవ్ దట్ సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ది ఈస్ట్, ఆర్ యూ నో ఇట్? ఇఫ్ యూ నో ఇట్, యూ నీడ్ నాట్ బిలీవ్ కదా. చెప్తాడు సార్ జనరల్ పబ్లిక్. ఇప్పుడు గాడ్ కూడా ఈ denies God కదా, ఈ విగ్రహాలను కానీ ఏదన్నా. Yes. But again benediction, he uses God also. Love God also, yes. So he denies man-made God. Man-made God. బట్ రియల్ గాడ్ గురించి మాట్లాడతారు. Love అంటే మరి ఆయన అంతే. what he meant. అంటే వాట్ ఎవర్ యూ కాల్ అంటారు. గాడ్ అను, లేకపోతే ఇదను అదను, ఏ పేరు పెట్టి పిలిచినా అదే అంటారు. అదే యూజీ కృష్ణమూర్తి అంటారు, you shown something which you cannot see. That's a big problem because we are expecting something. బట్ ఆయన చెప్పిన చిన్న సూక్ష్మ దర్శనంలోకి వెళ్ళిపోతే, మనం ఆ దర్శనంలోకి వెళ్ళిపోతే వాట్ హీ వాంట్స్ టు కన్వే టు ది పీపుల్ అండ్ ద ట్రూత్ అబౌట్ దట్ ఈస్ నాట్ ఇన్ ఎక్స్పీరియన్స్ కాని విషయం ఆయన మాట్లాడలేదు. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ది పబ్లిక్. చెప్తే ఎందుకు కృష్ణమూర్తి చెప్పాలి? వేస్ట్ కదా, ఆయన జన్మే వేస్ట్. ఆయనకి కృష్ణమూర్తి పబ్లిక్కి పాసిబుల్ కానిది ఏదైనా మాట్లాడితే అది పిచ్చితనం కదా. అది పాసిబుల్ అయింది చెప్పాలా, అది ట్రూత్ అయితేనే చెప్పాలి. సో అది ట్రూత్గా ఆయనకి తెలుసును, అది పాసిబుల్ అయింది ఆయనకి మాత్రమే. సో కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, అది ఇతరులకు అందించాలని జీవితంలో 60-70 ఏళ్ళు అతను అదే పనిగా ప్రపంచం అంతా పర్యటన చేశారు. సో ఇది ఇప్పుడు అందేది కాదు కృష్ణమూర్తిది. ఇట్ మే టేక్ 100 or 200 years. ఎందుకంటే తవ్విన కొలది ఇంకా లోతుంది అందులో. ఇంటలెక్చువల్ లెవెల్లో చాలామంది ఆగిపోతున్నారు, అర్థం కాక చాలామంది ఆగిపోతున్నారు.
హ్యాబిట్స్ని వదలలేక కొంతమంది ఆగుతున్నారు కండిషనింగ్లో. కృష్ణమూర్తి కండిషన్లో కొంతమంది పడిపోయారు చదివి. ఇక్కడ ఒక దాంట్లో చెప్పాడు 95% of people who come to me are only just doing time pass. ఎస్, దట్ ఈస్ ఆల్. 10% కాదు కానీ you are not going depth. They are not serious. అంటే నేను అర్థం చేసుకున్నాను కదా సార్, వన్ ఆఫ్ ద రీడర్, ఆయన చెప్పింది అర్థం అవుతుంది, మీలాంటి వాళ్ళ ద్వారా కనీసం అర్థం అవుతుంది, అంతవరకు ఓకే. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే మన దగ్గర దాన్ని వాచ్ చేయడం అని, ఆ వాటీస్ని వాచ్ చేయడం అని, డిస్లైక్ లైక్ లేకుండా చూడడం, ఆ చెట్టుని చెట్టులా చూడడం లేదు, ఇవన్నీ అవ్వట్లేదు. యూ మస్ట్ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఇట్. అంటే క్యాజువల్గా తీసుకుంటే టీచింగ్ని అవ్వదు. యూ మస్ట్ హ్యావ్ దట్ బర్నింగ్ ప్యాషన్ ఇన్ యూ. సో వెన్ దేర్ ఇస్ దట్ బర్నింగ్ ప్యాషన్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. బట్ చాలామందికి ఏంటంటే ఇంటెలెక్చువల్ అఫైర్ అయిపోయింది, తర్వాత ఇంటెలెక్చువల్ గేమ్ అయిపోయింది కృష్ణజీ. ఎందుకంటే అది చాలా తెలివిగా మాట్లాడడం, అందులో ఒక హ్యాపీనెస్ అనమాట. అర్థమైందా? ఆర్గ్యుమెంటేటివ్. ఇప్పుడు నేను వెళ్ళాను తెలుగు ఫెడరేషను, తర్వాత కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్ళు కూర్చున్నారు సర్కిల్, ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఎక్కువ జ్ఞానం ఉందని నిరూపించుకోవడానికి మాటలు. అది దానివల్ల ఎందుకు ఏం లాభం లేదు. అది మన భయం మన కృష్ణమూర్తి చదివిన వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్. ఎగ్జాక్ట్లీ మన ఫ్యామిలీ ఏమైపోద్దు, మనకి పిల్లలకి ఏమైపోద్దు, ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి మనం వెళ్ళలేకపోతుంది. అంతే. అది మనం అలాగే ఫ్యామిలీ లేని వాడిని ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు భార్య పిల్లలు లేరు, జేకే ఫాలోవర్స్ ఉంటారు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఉద్యోగం కూడా ఇట్ డజంట్ మీన్ ఐ సీన్ పీపుల్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు డూ దట్ సీయింగ్ అండ్ ఆల్. అవును, ఆయన సంసారం ఆయనకు ఉంది కదా, భార్య పిల్లలు ఒకటే సంసారం. హెర్మిటిక్ కూడా సంసారం ఉంది. అది బాగా డీప్గా చెప్పారు సార్. లోన్లీనెస్ నెక్స్ట్ వీక్ లో అలోన్నెస్ నేను బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలోన్నెస్ గురించి, లోన్లీనెస్ గురించి నెక్స్ట్ వీక్. యోగ నిద్ర గురించి ఏమన్నా చదివారండి? యోగ నిద్ర అంటే ఒక ఇది యోగాలో ఒక ప్రక్రియ, అది చేస్తారు. డీప్ స్లీప్ స్టేట్లోకి తీసుకొని వెళ్ళడం, రిలాక్సేషన్లోని, అంతే కదా అది. అయితే రిలాక్సేషన్ మెథడ్స్, స్లీపింగ్ మెథడ్స్లో సైలెన్స్ అనేది వస్తుంది, బాగుంటుంది, కానీ సెల్ఫ్ నోయింగ్ లేకుండా నిలబడదు ఏ సైలెన్స్ను. ఐ హ్యావ్ ట్రైడ్ దట్ ఆల్సో. యోగా ఈజ్ ఓన్లీ ఎక్సర్సైజ్ అంటారు. ఏ లాభం లేదు. రీచ్ ఎన్లైటన్మెంట్ విత్ యోగా. Yoga is mind without body, body without mind. It's called yoga. Union. ఇప్పుడు యోగా ఎలా తయారైంది? ఎక్సర్సైజులు, ఆసనాల వరకు తయారైంది, ఏం లేదు ఇప్పుడు అంతకన్నా. యోగా అంటే వంగిపోవడం. Sankhya means Atma without mind. Sankhya. Jnana, only jnana, only knowledge ఉంటుంది. It's called Sankhya. ఈ దూరం మాటలు చెప్పింది ఉంది, కానీ ఇది గాట్ పొల్యూటెడ్. అంటే ఏంటంటే కృష్ణమూర్తి గారు అంత నాలెడ్జ్ సంపాదించారు. కృష్ణమూర్తి గారు అంటే ఇంటర్వ్యూ చెప్తారు, అందరికీ ఆర్డర్స్ కొన్ని బ్రదర్స్ వెళ్ళిపోతారు, బ్రదరు చనిపోతారు. ఆయన అంటే ఎన్ని రోజులు ఆయన దుఃఖించారంటే కృష్ణమూర్తి గారు. ఇంత జ్ఞానం, ఇంత నాలెడ్జ్ ఉంది కూడా. అదే అది బిఫోర్ బిఫోర్ 27th year అది అప్పుడు ఈ స్టార్టెడ్ డిఫరెంట్ టీచింగ్. సార్ షాక్ మాట, షాక్ ఆయన తట్టుకోలేకపోయారు కూడా. డిఫరెంట్ టీచింగ్ స్టార్ట్ అయింది 20. అవును, 29th year ఇప్పుడు. అండ్ దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడకూడదు. కాదు, నెగిటివ్ ఆస్పెక్ట్ కాదు, వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది మీరు వినండి. యాక్చువల్గా ఏంటంటే నిత్యానంద ఇతను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అయితే ఇతని బాడీ చాలా, అప్పటికే ఈ బాడీలో ఏం జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. ఆ టైంలో ఇంకా టీచింగ్ రాలేదు, ప్రాసెస్లో బాడీలో ప్రాసెస్ జరుగుతుంటే ఎవ్రీ నైట్ యూస్ టు గో టు ద ప్లానెట్
టీచర్స్ ప్లానెట్ ఉంటాయి అవును అవును డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు టీచర్స్ సద్గురువులందరూ ఒక ప్లానెట్ అదే ఇప్పుడు ఆ రకంగా ప్రాసెస్ జరుగుతుంది కదా. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆయన బాడీ అంతా కూడా క్లియన్సింగ్ అవుతుంది ఫర్ రాబోయే ఒక జగద్గురువుగా ఆయన తయారయ్యి కొత్త టీచింగ్ ఆయన నుంచి వెలువడాలి. ఆ టైంలో నిత్యానంద ఈయనతోటే ఉండేవారు. ఒహైలో కానీ ఇండియా వస్తే ఇండియా కానీ ఇప్పుడు సహచరుడిగా ఉండి చాలా బంధం ఇద్దరికి. అయితే ప్రాక్టికల్గా ఆయనకి తయారు చేస్తాం బాడీలోనే కాదు కదా, సో ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా ఆయన తయారు చేయాలి కదా. సో లైఫ్ ఎక్స్పీరియన్స్ వి గివ్ హిమ్ దట్ సైకలాజికల్ డెత్. ఫిజికల్ కాకుండా సైకలాజికల్ డెత్లోంచి ఆయన వెళ్ళాలంటే ఏదో ఒక శక్తి వచ్చి ఆయనలోంచి మాట్లాడడం కాదు, ఆయనకు కూడా నేను సెల్ఫ్ ఏదైనా ఉంటే అది కూడా పోవాలి కదా. సో ఏంటంటే ఒక తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు దట్ వాట్ కృష్ణజీ కాల్స్ వాట్ ఈజ్ సారో, వాట్ ఈజ్ తీవ్రమైన దుఃఖము, తీవ్రమైన భయం. ఇది కానీ నిజంగా జీవితంలో జరిగితే ఏమవుద్దంటే ఈ సారోస్ ఆర్ గోల్డెన్ మైన్స్ అంటారు. గోల్డెన్ మైన్ అంటారు. అంటే సారో ఈజ్ ఎ గోల్డెన్ మైన్. ఇఫ్ యూ గెట్ ద సారో మీన్స్ యూ గాట్ ది గోల్డెన్ మైన్. అంటే బంగారు గని నీకు వచ్చినట్టు దుఃఖం వస్తే. అయితే దాన్ని మామూలు మానవులు అయితే ఏం చేస్తారంటే దుఃఖంలో పడిపోయి కొట్టుకుంటారు. అయితే ఆ దుఃఖమే తీవ్రమైన దుఃఖం ప్రాప్తించినప్పుడు నిజంగా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళకి ఆ దుఃఖం సంభవించినప్పుడు చాలా బాధపడతారు వాళ్ళు కూడా. అయితే ఆ బాధలోంచి బయటపడడం మళ్ళీ వాళ్ళకే తెలుస్తుంది అనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి కనుక్కుంటారు. అలా కనుక్కొని అప్పుడు ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనేది ఎలా చూడడం జరిగింది అది ప్రపంచానికి వెల్లడిస్తారు. ఇది కృష్ణమూర్తి. అందుకని అతనికి అలా జరిగిందనమాట ఆ ఎక్స్పీరియన్స్. డెత్ నిత్యానంద డెత్ హ్యాస్ అవేకెండ్ దట్ జ్ఞాన ఇన్ హిమ్. అంటే ఆ దుఃఖం వస్తుంది. అవును. ఇంకా ఎంతలో చూసినా మన విషయంలో చూసుకున్నా మన కారు కింద కుక్క పడిపోయి చనిపోయింది అనుకోండి, అప్పుడు మనం జిడ్డు కృష్ణమూర్తి శిష్యుడిని అని చెప్పి బాధపడకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి. అది ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ. సో దాన్ని అలా చూడడానికి వీళ్ళు బాధపడకూడదు అని కూడా బాధపడాలి అని కూడా చూడకూడదు. అదే దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివ్ అవేర్నెస్. ఇందా చెప్పింది దిస్ ఈజ్ కాల్డ్ సెన్సిటివ్ అవేర్నెస్. అవేర్నెస్ దట్ అంటే కుక్క పడిపోయింది నా కారు కిందని చూడడం అవేర్నెస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ నో ఫీలింగ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హ్యాబిట్ అంతే. ఇఫ్ యూ హ్యావ్ ఫీలింగ్ ఇట్ ఈస్ కాల్డ్ సెన్సిటివ్ అవేర్నెస్. సో అవేర్నెస్ ఫీలింగ్ లేకపోతే ఎందుకు అవేర్నెస్? వై షుడ్ దేర్ బి దట్ అవేర్నెస్? ఎస్ ఎస్ ముందు కూర్చున్నారు. అలా అలాగే టీచింగ్ కృష్ణజీ టీచింగ్స్ గురించి మాట్లాడుతుంది. అవును అవును చెప్తా. అదే సెన్సిటివ్ అవేర్నెస్. కరెక్ట్గా ఆ పాయింట్ దానికి పనికి వస్తుంది. మనల్ని పిచ్చిపడుచుకుంటున్నాం కదండి, మనం ప్రతి దానికి యాక్ట్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్. వి ఆల్సో హ్యావ్ సెన్సిటివిటీ. మనం బాధపడితే వీడిని యాక్ట్ చేస్తున్నాడు అని, బాధపడకపోతే వీడిని యాక్ట్ చేయట్లేదు అలా కాదు. We too are humans, no? We also at some point we are sensitive, but it may not be every time. అందరూ అట్లా పొలిటికల్ బాధపడతారు. ఇప్పుడు సెన్సిటివ్మెంట్ అంటే ఇలా కొంచెం బాధపడి గుణం ఉంటుంది. మనకి అనుభవంలో లేని విషయాలు కొన్ని కావు, అన్ని అనుభవంలో కొన్ని అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అయితే ఏంటి అంటే ఈ లైఫ్ అనేటువంటి డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, డిజైరు, ఫియరు, గందరగోళం ఇదంతాను, ఇవి ఇంకా 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 కొత్త కొత్త విషయాలు మన జీవితంలో భయాలు కానీ ఆందోళన కానీ లేకపోతే మనకి తీవ్రమైన లాస్ కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు సెన్సిటివిటీ బాగా తగ్గిపోద్ది. కొన్ని సమయాల్లో సెన్సిటివిటీ ఉంటుంది,
సో అవేర్నెస్ అనేది ఉండేటప్పుడు ఏమవుద్దంటే ఆ దుఃఖము బాధ గురించి కూడా అవేర్నెస్ ఉండేటప్పుడు సెన్సిటివిటీ పడిపోదు. మీరు అప్పుడు సెల్ఫ్లో అబ్జార్బ్ అయిపోతారనమాట. ఇప్పుడు దుఃఖాన్ని మనమేమో జరుగుతుండేటప్పుడు చూసి అవేర్నెస్ నుంచి, దుఃఖం నుంచి, చాయిస్లెస్ అవేర్ నుంచి బయటపడడం ఒకటి, దుఃఖంలో కూరుకుపోవడం ఒకటి. దుఃఖంలో కూరుకుపోతున్నప్పుడు ఏమవుద్ది? వీ లూజ్ దట్ సెన్సిటివిటీ, వీ బికమ్ డల్, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ థింగ్స్. దో వీఆర్ అవేర్, వీఆర్ నాట్ సెన్సిటివ్. సో మైండ్ ఎప్పటికప్పుడు ఖాళీ అయితే దెర్ ఇస్ ఎ సెన్సిటివ్ అవేర్నెస్. అయితే ఇక్కడ మనం సెన్సిటివ్గా ఉన్నామని సాటిస్ఫై అయిపోకూడదు. సో అది ఎప్పుడైనా పోవచ్చు. పోవచ్చు. అంతే టైం. సో క్లోజ్ ఇట్. నేను ఇది అన్నారు 4 hours క్లాసా? అదే మీరు డిసైడ్ చేయండి. ఎనీ షార్ట్ అవుట్డోర్ అయితే 1 day పెట్టుకోవాలి కనీసం. అవుట్డోర్ అంటే ఎక్కడికి వెళ్తాం? అదంతా రికార్డు మీరు చెప్పాలి.